హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ గొప్ప దేవనాయన, మీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదే కాలంలో ప్రభా మాతో మీరు మాట్లాడమని అడుగుచుంటున్నాం ప్రభా. అవును తండ్రి, క్లారిటీ దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని అర్థం చేసుకుని గ్రహించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతుంటున్నాం తండ్రి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ యొక్క సర్కమ్సైజ్ హార్ట్స్ మాకు దయచేయండి, సున్నతి గల హృదయాల్ని, చెవులను మాకు దయచేయండి. నీ వాక్యం మా యొక్క లైఫ్స్లో పని చేయటం మేము అనుమతించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మా హృదయాన్ని మంచి నేలగా సిద్ధపరిచి నీ వాక్యము నేను విత్తినప్పుడు అది నిరంతరంగా ఫలించలాగిన, అవును తండ్రి, నేను ఆ ఫలం మాలో నిలిచి ఉండేలాగిన సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 2 తిమోతి 4:2 ఇది మూల వాక్యం కాదు కానీ బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు రీడ్. కొన్ని విషయాలు ధ్యానిద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. యా. సో మెయిన్ ఎంఫసిస్ ఏంటంటే మనం సమయమందు అసమయమందు మనం యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే బీ ప్రిపేర్డ్ ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్. బీ ప్రిపేర్డ్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ ఉంటుంది. అంటే సమయము అసమయము, ఈ సమయంలోనే చెప్పాలి, ఈ సమయంలోనే తినాలి కాదు, కానీ ఏ సమయంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా మనం దేవుని గురించి చెప్పడానికి, మనకు ఉన్న నిరీక్షణకి ఆధారమైన ఆ ఫెయిత్ గురించి చెప్పడానికి మనం ఎప్పుడైనా కానీ మనము సిద్ధంగా ఉండాలి. సో మనం సిద్ధంగా ఉన్నామా? మనము మరి వాక్యం ఇలా చెప్తుంది కానీ మనం సిద్ధంగా ఉన్నాము, లేకపోతే ఒక అనుకూల సమయం కోసం ఎదురు చూస్తున్నాము? ఈ లోకపరంగా అయితే ప్రతిదానికి అనుకూలమైన సమయం చూస్తారు. మరి అనిల్ అయితే ఏం చేస్తారు? ఇది మంచి టైము, ఇది మంచి టైం కాదు, ఇవన్నీ చూస్తారు. కానీ మనకు అది ఉందా? లేదు. ఈరోజే రక్షణ దినం అంట, ఈరోజే, ఇప్పుడే. మనము ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? ఇప్పుడే. ఎప్పుడో రేపు అంటే రేపు అనేది మన చేతిలో, రేపు ఏమైందో మనకి తెలియదంట. వాట్ టుమారో బ్రింగ్స్ నోబడీ నోస్, మనకు తెలియదు. కానీ మనం ఏం చేయాలంట? మనం సిద్ధపాటు కలిగి ఉండాలంట. సో సిద్ధపాటు కలిగి ఉండడానికి ఇంకా సమయం ఉంది అనుకుంటుంటే మనం చాలా పొరపాటు చేస్తున్నాం. ఇజ్రాయేలీలు కూడా అలాగే అనుకున్నారు. ఏం చేస్తారు? మీరు వెళ్ళండి, మీరు ఆ ప్రామిస్ ల్యాండ్ని, ఆ వాగ్దాన భూమిని కాంకర్ చేసుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వాగ్దానాల కన్నా ఎక్కువ పరిస్థితులను హెచ్చించారు. లేకపోతే వాళ్ళకి లేని, మాకు వి ల్యాక్ రిసోర్సెస్, మాకు కావాల్సినవన్నీ లేవనుకున్నారు, మాకు కావాల్సిన బలం లేదనుకున్నారు. ఏదో ఒక సాకు, ఏదో ఒక వంక చెప్పి 11 రోజుల్లో చేయవలసిన ప్రయాణాన్ని ఏం చేశారంట? 40 సంవత్సరాలు చేశారు. ఎంత ఘోరం! సో మనము అలా మనము డిలే చేయొద్దు. ఎందుకంటే మనము తెలుసు, మనము చూస్తున్న సైన్స్ని బట్టి జరుగుతున్న, మనం ఒకవేళ పరిస్థితులను గమనిస్తూ ఉంటే దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది అని మనమందరం నమ్ముతున్నామా? అవునా? నమ్ముతున్నాం కదా. సో దానికి మనకున్న సిద్ధపాటు, ఇంకా సమయం రాలేదు అనుకుంటే చాలా పొరపాటు. ఒకవేళ మనం ఆ యొక్క భ్రమలో ఉంటే దెన్ వీఆర్ నాట్ ఆన్ ద రైట్ పాత్ అనమాట. సో మనము సమయం అనక అసమయం అనక మనం సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క పని చేయడానికి, దేవుని చెప్పింది చేయడానికి మనము సిద్ధపడి ఉండాలి. దేవుడు మరొకసారి మనందరికీ హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, సమయము ఈ టైం కాదు, ఆ టైము, లేకపోతే ఇది నా టైం కాదు అనుకుంటుంటే వీఆర్ యాక్చువల్లీ మనం ఒక భ్రమలో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ సమయం కాదు, ఆ సమయం కాదని మన పితరులైన మన ఇజ్రాయేలీలు ఏం చేస్తారు? 40 సంవత్సరాలు వేస్ట్ చేశారు. దాంట్లో వారికి దేవుడిచ్చిన వాగ్దానాల్లో, దేవుడిచ్చిన వాక్యముకి వాళ్ళు ఏంటంటే విశ్వాసము జోడించలేదంట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అరణ్యంలోనే నశించిపోయారు. ఎంత ఘోరం! దేవుని వాగ్దానం ఉంది, దేవుని సన్నిధి ఉంది. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించాడంట. ఆకాశం నుంచి వారికి ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు. వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదంట, తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదంట. ఇంత చేసిన వాళ్ళు ఇంకా ఏదో కావాలి, ఇంకా సమయం రాలేదు, ఇంకా మేము వెయిట్ చేయాలి అనుకుని ఆ భ్రమలో వాళ్ళు 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశారు. మనం ఒకవేళ ఆ పరిస్థితిలో ఇంకా ఒక అనుకూల సమయం కోసం నేను వెయిట్ చేస్తాను అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదే సమయం,
దేవుడు అంటున్నాడు ఆల్రెడీ ఆ సమయం వచ్చేసింది. మనమున్న చిన్న దాంట్లోనే మనకున్న కొద్ది విశ్వాసమే కానీ, కొద్ది రిసోర్సెసే కానీ అని దాని నుంచి మనం లేచి మనం చేయాలని ఎప్పుడైతే ఆశపడతామో దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఆశ కలిగి ఉందాం. దేవుని పని, దేవుని కార్యము, దేవుని వాగ్దానాలు నాలో నెరవేరుతాయని మనము ఆశ కలిగి ఉందాం. లేకపోతే మనం కూడా ఒకవేళ 25 lakhs ఆఫ్ పీపుల్, చాలామంది చెప్తారు కదా 25 లక్షల మంది మరి ఇజ్రాయేలు అక్కడి నుంచి బయలుదేరారండి. సో ఒకవేళ ఆ 25 లక్షల మందిలో 24,99,998 పీపుల్ లాగా మీరు ఉంటారా? లేకపోతే ఆ ఇద్దరు ఎవరు, కాలేబు జోషువా ఏం చేశారంట? వాళ్ళు నమ్మారంట. మనం చూస్తే సంఖ్యాకాండంలో చూస్తే మనము అక్కడ 12 మంది స్పైస్ని వేగుల వారిని పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తెస్తారు, 2 మాత్రము అది వాళ్ళు చెప్పింది నిజమే, కానీ మనము దేవుడు మనకు సహాయం చేస్తే మనం వారిని జయించగలమన్నారు. ఈ 10 మంది ఏం చెప్పారు? అమ్మో వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగున్నాము, మరి మనం వారికి ఆహారం అయిపోతాము అన్నారు. సో అట్లాగే మీ యొక్క విశ్వాసం చెప్పున మీకు జరుగునుగా కానీ దేవుడు విడిచిపెడతాడు. సో మనం ఈ యాత్రను ఏమంటారు? విశ్వాస యాత్ర. మనం ఏమంటారు? ఫస్ట్ విశ్వాసులం. సో విశ్వాసులకు ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటి? విశ్వాసం. దట్ ఈస్ అ మినిమం క్వాలిఫికేషన్. విశ్వాసంలోని అవిశ్వాసంతో జీవిస్తే సో చాలా మటుకు మనం దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరకుండా మనమే అడ్డుపడతాం, మనకు తెలుసో లేదు చాలాసార్లు. ఎందుకు? మనం అవిశ్వాసం. జరగదేమో ఇది ఎక్కువ ఉంటుంది. జరగాలి దేవుడు మరి అన్న మాటని నెరవేర్చే దేవుడు అని మనము మర్చిపోతూ ఉంటాం. ఇంకా నా సమయం రాలేదు, ఇంకా నేను ఇచ్చేయాలి, ఇంకా అని మనమే ఎక్కువ జాప్యం చేస్తుంటాం, ఇంకా లేట్ చేస్తుంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఇదే సమయం అంటున్నాడు. ఇంకా జాప్యం, ఇంకా లేట్ చేయడానికి సమయం లేదు. లేకపోతే రేపటి రోజున మనం రిగ్రెట్ అవుతామేమో. ఇజ్రాయేలు తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? దీని గురించి మనం వాక్యాన్ని ధ్యానించాం. తర్వాత వాళ్ళు ఇచ్చేసాక దేవుడు అంటాడు సరే విడిచిపెట్టేస్తే, లేదు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే వాళ్ళు లేదు మేము చేస్తామని వాళ్ళు ఇష్టం వచ్చిన సమయాన్ని, వాళ్ళు అనుకున్న సమయాన్ని వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మరి ఏమంటారు దాన్ని సంపాదించుకోవాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చెప్తాడు? దేవుడు మీతో లేడు, మీరు ఎంత ప్రయత్నించినా ఇప్పుడు ఏమీ జరగదు, మీరు ఓడిపోతారు. ఎందుకంటే ఆ సమయము దాటిపోయిందంట. సో మన చేతి నుంచి సమయము దాటిపోయింది. అనుకూల సమయం ఉంటుందంట, ఒక అనుకూల సమయం, ఒక దేవుడు దర్శించే కాలం, అనుకూల సమయాన్ని మనము దాటిపోనివ్వద్దంట. నయోమి రూతుకి ఏం చెప్పింది? ఆ సమయం గురించి చెప్పింది. నువ్వు ఈ సమయంలో వెళ్ళి మరి బోయాజ్ దగ్గర పాదాల దగ్గర ఉండమని చెప్పినప్పుడు ఆమె ఏమీ ప్రశ్నించలేదు. ఆమె ఏం చేసింది? చెప్పింది, చేసింది. సో ఆమె ఏంటి? మరి యేసుక్రీస్తు వంశావళిలో ఒక భాగంగా అయింది. ఒక మోయాబీరాల్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తాడు? మాటకు లోబడిన వారిని దేవుడు హెచ్చిస్తాడు ఎప్పుడైనా. హల్లెలూయా. మాటకు లోబడాలి. మనం ఏ పరిస్థితుల గురించి ఆలోచించద్దు, మాటకు లోబడాలి. దేవుడు ఈ సమయంలో మనతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు కొన్ని సంవత్సరాల ముందు ఇస్సాకరు యొక్క అభిషేకం గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు? కాలాలు సమయాలు ఎరిగే వారికి ఆ జ్ఞానము దేవుడు ఇచ్చాడు, అభిషేకం వాళ్ళకి ఇచ్చారు. దాన్ని బట్టి వారు అందరిని నడిపించేవాళ్ళంట. కాలాలు సమయం, ఈ కాలంలో ఏం జరగాలి, ఈ కాలంలో ఏం చేయాలని దేవుడు అది మన సంఘానికి ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను. కాలాల సమయాలు ఎరిగి మనం ఏం చేయాలి? మనం నడుచుకోవాలి. అన్ని కాలాల సమయాలు ఒకటేలాగుండవు. మనము ఒక సమయము దుఃఖపడేది ఉంటుంది, ఒక సమయం సంతోషించేది ఉంటుంది. సమయాలన్నీ దేవుడి చేతిలోనే. ఏ సమయంలో ఏది చేయాలో అది మనం చేయాలి. సో ఈ సమయంలో ఏమి చేయాలో దానికోసం మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు ఈసారి మనం చూస్తే మనం సాక్షులుగా ఉండాలన్నాడు. సాక్షులుగా ఉండడానికి మనము ఏం చేయాలి? ఫస్ట్ సిద్ధపాటు మనకు ఉండాలి. మనం విశ్వాసులుగా ఉండాలి, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఆయన చేతిలో ఏమంటారు? ఆరోస్, ఆయన అంబులి అంటారా దాన్ని, పొదలో దాంట్లో బాణాల్లాగా మనం ఉండాలంట. అది ఎంత బ్యూటిఫుల్ థింగ్ తెలుసా? బాణము, దేవుని చేతిలో బాణం ఉండడం అంటే బాణం ఏం చేస్తారంట? ఒక 1 month వాడకుండా పెడితే దాన్ని మళ్ళీ ఏం చేస్తారు? షార్ప్ చేస్తారు. షార్ప్ చేసి దాన్ని ఎక్కడ టార్గెట్కి రీచ్ అవ్వడానికి
యూజ్ చేస్తారు. మనం ఆ టార్గెట్ రీచ్ అయ్యే వాళ్ళగా, ఆ యొక్క ప్లేస్కి రీచ్ అయ్యే వాళ్ళలాగా మనం ఉన్నామా? దేవుని చేతిలో ఆ బాణాల్లాగా మనం ఉన్నామా? ఎంత బ్యూటిఫుల్ థింగ్ అది. దేవుడు మనల్ని వాడుకోవడానికి మనం సిద్ధంగా ఉంటాయి. కొన్ని ఉంటాయి దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాడంట ఆయన. సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏం చేసుకుంటాడు ఆయన ఆ యొక్క అంబులి వాట్ ఎవర్ దట్ క్వీవర్లో పెట్టుకుంటాడు. సో పెట్టుకొని ఏం చేస్తాడు, ఎప్పుడు అవసరం ఉంటే దాన్ని అప్పుడు వాడతాడు. లేకపోతే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడకుండా దాన్ని అవసరం ఉన్నప్పుడు దాన్ని వెళ్ళి మళ్ళీ షార్పెన్ చేసి మళ్ళీ దానికి మంచిగా ఇది చేసి చేయాలంటే కొన్నిసార్లు అంత సమయం ఉండదు. దేవుడు టాలెంటెడ్ పీపుల్ అవసరం లేదు దేవుడికి. మనం చాలాసార్లు టాలెంట్ కోసము మనం వీళ్ళకి ఇంత టాలెంట్ ఉంది కాబట్టి, ఈ లోకపరంగా టాలెంట్ చాలా ఇంపార్టెంట్. కానీ దేవుడికి ఏంటంటే అవైలబుల్ పీపుల్, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడికి టాలెంట్తో పని లేదు. ఏంటంటే బలహీనులను బుద్ధిహీనులను దేవుడు ఎంచుకొని ఆయన బలాన్ని, ఆయన యొక్క మరి జ్ఞానాన్ని ఆయన చూపిస్తాడంట లోకానికి. జ్ఞానం అవసరం లేదు, నీ టాలెంట్ అవసరం లేదు. మనం ఎప్పుడైనా నా టాలెంట్ వల్ల నేను ఈ ప్లేస్లో ఉన్నాను ఒకవేళ పరిచర్యలో అనుకుంటే చాలా భ్రమ. దానికన్నా పెద్ద మోసము, పెద్ద భ్రమ ఇంకొకటి లేదు. వీఆర్ ఓన్లీ హియర్ బికాజ్ ఆయన కృపని బట్టి. ఇంకా మనం అవైలబుల్గా ఉంటే ఎవరైనా వాడుకుంటాడు దేవుడు. గాడిదని వాడుకున్నాడు, చిన్న బాలుడిని వాడుకున్నాడు. వయసుతో సంబంధం లేదు, పరిస్థితులతో సంబంధం లేదు. కానీ ఉట్టి మనం విశ్వాసముతో మరి మనం వేచి ఉండి మనం దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే చాలు, దేవుడు వాడుకుంటాడు. ఎంతమందికి ఆశ ఉంది దేవుడు నన్ను వాడుకోవాలని? నాకైతే ఉంది. అయితే మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు మరి పిలిచినప్పుడు, దేవుడు ఒక పని ఇచ్చినప్పుడు ఇది నా దానికి తగినది కాదు కాబట్టి నేను నాకు అనుకూలమైనది వచ్చే వరకు వెయిట్ చేస్తాను. చాలాసార్లు దేవుడు మనం తగింది అనుకుంటాం కదా, దాన్ని ఇవ్వడు మనకి. ఫస్ట్ మనకి ఏదైతే మనం లీస్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తామో అదే దేవుడు చేయమంటాడు. ఎందుకంటే మనం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఒక క్యారెక్టర్ ఉండాలి మనలో. ఆ క్యారెక్టర్ లేకపోతే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం హ్యాండిల్ చేయలేం. ఏ ఆశీర్వాదం అయితే ఇదైతే మనకి బ్లెస్సింగ్గా ఉంటుంది అనుకుంటామో అదే మనకి రేపు అదే మనని నాశనం చేసేదిగా అవ్వచ్చు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, అది హ్యాండిల్ చేయడానికి ఒక క్యారెక్టర్ బిల్డ్ చేస్తాడు. అందుకే సమయం పడుతుంది. కుండ తయారు చేయగానే దాన్ని వాడడానికి ఇచ్చాడు కదా, కుమ్మరి ఏం చేస్తాడు, దాన్ని చేశాక దాన్ని అగ్నిలో కాల్చిన తర్వాత కొంచెం సేపు దానికి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుందంట. అది తర్వాత దాన్ని తీసి వాడతాడు. మనం చేశాక వెంటనే వాడాలి అంటే అదేమవుతుంది, ఇరిగిపోవచ్చు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఆయన చేతిలో, ఇజ్రాయెల్ వారులారా మీరు ఆ కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టు మీరు నా చేతిలో ఉన్నారు. మనం ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడుతున్నాము. ఆర్ యు రెడీ? ఆయన చెప్పింది చేయడానికి మనము ఇష్టపడుతున్నాము. సో దేవుడు ఈ సమయంలో, ఈ కాలంలో మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయాలంటున్నారు? మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు దేవుడు చెప్పిన పని చేయడం, కానీ మీరు సిద్ధంగా ఉన్నారు. కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. యెహోషువ వాళ్ళంతా వారియర్స్, వాళ్ళని ఏం చెప్పాడు దేవుడు, మీరు ఎరికో చుట్టూ 7 రోజులు తిరగండి, సైలెంట్గా తిరగండి అన్నాడు. వాళ్ళు అడిగారా ఏం చేయాలని? దేవుడు వచ్చి ఏమన్నాడు, నేను సైన్యానికి మరి నేనే క్యాప్టెన్ అన్నాడు, నేనే మరి నాయకుని అన్నాడు. అయితే ఏం చెప్పాడు, ఆయనను ఆరాధించాడంట యెహోషువ. ఆరాధించి మరి ఏం చేయాలి ఇప్పుడు మాకు చెప్పమన్నాడు. సో ఏం చెప్తే అది చేశారు. మన జ్ఞానానికి మించి ఉండొచ్చు, మన అండర్స్టాండింగ్కి మించి ఉండొచ్చు. కొన్నిసార్లు మనకు అర్థం కావు. ఈ లోకపరంగా అర్థమైతేనే చేయాలని ఉంటుంది. కానీ దేవుడి విధానాలు ఎలా ఉంటాయి, మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే మన జ్ఞానము చాలా లిమిటెడ్. దేవుని జ్ఞానము అన్సర్చబుల్ అంట. మనం అది వీ కెనాట్ సర్చ్, వీ కెనాట్ అండర్స్టాండ్. అది మనం అర్థం చేసుకోలేనంత గొప్పది. బెస్ట్ థింగ్ ఏం చేయగలమంటే మనము లోబడడం. ఆయన నాయకత్వానికి మనము లోబడాలి. నేను చాలా సెల్ఫ్ ఉంటుంది చాలా మనలో. అప్పుడే అందుకే మనము చేయలేకపోతాం. అమ్మో నేను చేయలేను, అమ్మ నిన్నెవరు చేయమన్నారు? నువ్వేం చేయాలి? జస్ట్ సరెండర్ అవ్వాలి, సమర్పించుకోవాలి. సమర్పించుకుని ఏం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఐ కాంట్ డూ దిస్. చాలామంది అంటారు అది ఏమైనా తగ్గింపు అనుకుంటారు. కాదు, అది హెచ్చించబడిన నీ సెల్ఫ్. నువ్వు అమ్మో నేను చేయలేనని చెప్తే అబ్బా చాలా చాలా హంబుల్ వీళ్ళు అనుకుంటున్నారు. కాదు, దేవుడు ఏది చెప్తే అది చేయడమే తగ్గింపు. మోషే ఏం చేస్తాడు, దేవుడు ఏది చెప్తే అది చేస్తాడు. నువ్వు ప్రామిస్ ల్యాండ్ వెళ్ళలేవు, నువ్వు వాగ్దాన స్థలానికి వెళ్ళలేవు అంటే ఆయన ఏం చేస్తాడు,
ఓకే. దావీదు ఏం చెప్పాడు, నువ్వు ఈ మందిరానికి ఇంత ఆశపడి ఇంత సంపాదించావు, ఇంత అన్ని సమకూర్చావు, కానీ నువ్వు కాదు నీ కుమారుడు కడతాడంటే ఏం చెప్పావు? నేను నా ఇంటి వారు ఏ పాటి వారయ్యా నువ్వు నన్ను ఎంచుకోవడానికి అన్నాను. అది తగ్గింపు అంటే. ఏది చెప్తే దానికి అవును అన్ను. ఈ జనరేషన్కి, ఈ కాలంలో ఉన్న వాళ్ళకి అవును అది రాదు, లాజిక్ కావాలి, ఎందుకు చేయాలి అప్పుడు చెప్తేనే చేస్తామంటారు. ఎందుకంటే సిస్టమ్ అలా చిన్నప్పటి నుంచి వాళ్ళని తయారు చేసింది. కానీ మనం ఈ సిస్టానికి అతీతంగా మనం ఉండాలి, వాక్యానుసారంగా మనము ఉండాలి. ఎవరైనా ఒకటి చెప్తే దేవుడి వాక్యానుసారంగా ఉంటే నేను అది చేస్తాను. ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఎందుకంటే డౌట్, క్వశ్చన్స్ ఇచ్చేయడానికి, రేజ్ చేయడానికి అలాంటి విషయాల్ని, ఆ డౌట్ అనేది ఎక్కువ, లాజిక్ అనేది ఎక్కువ మన ఈ లోకపరమైన విద్యలో మనం నేర్చుకుంటాం. లాజిక్తోనే అన్నీ చేయడం అనేది నేర్చుకుంటాం, అన్నిటికీ లాజిక్ వాడతాం. కానీ అది దేవుని విశ్వాసంలో ఆ లాజిక్ పనికిరాదు. మనం సిద్ధంగా ఉన్నామా? చాలాసార్లు మనం చాలా బిజీ అయిపోతాం, చాలా బిజీగా ఉండి మనము ఏమంటారంటే దేవుని ఆ అనుకూల సమయానికి దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వీఆర్ ఫుల్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. నేను ఇది చేయాలి. పరిచర్యలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, అది సిస్టమ్ ప్రకారమే నేను చేసుకోవాలి అనుకుంటాం. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా చేయమంటే మనం చేయడానికి సిద్ధంగా. నేను ఒక చేసుకున్న ఆ స్కెడ్యూల్ చాలాసార్లు కొన్ని సంఘాల సంవత్సరం వరకు ఒక స్కెడ్యూల్ ఉంటుంది. ఆ స్కెడ్యూల్ తప్పి వాళ్ళు వేరేది చేయరు. ఏమంటారు, అక్షరము చంపుతుంది కానీ ఆత్మ ఏంటంట జీవింపచేస్తుంది. ఆత్మానుసారంగా మనం నడవబడితే మనం దేవుని కుమారులు అనబడతామంట. దేవుని ఆత్మకు సమర్పించుకొని చేస్తున్నాము. ఏ దేవుడైతే తన కుమారుని అప్పగించమని అబ్రహాముకు చెప్పాడో, ఆయన మరి బలి ఇవ్వబోతుంటే ఏం చేశాడు? ఆపినది కూడా దేవుడే. ఎవరైతే హెజ్కియాకి ఏం చెప్పారు, నీ సమయం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకుని నువ్వు సిద్ధంగా ఉండు, నీ టైం అయిపోయిందని చెప్పిన దేవుడే ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఏం చేస్తాడంట, ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఆ రెండు చేసిన దేవుడు కాదా? దేవుడే. కాకపోతే ఒకవేళ రిలీజియస్గా మనకు ఒక్కటే లేదు నేను అదే చేస్తాను అంటే ఏమయ్యేది? వాళ్ళు దేవుని వాక్యాన్ని, దేవుని పనికి అడ్డుగా వచ్చేవాళ్ళు. యోనా లాంటి వాళ్ళు ఏం చేస్తారు, నినవే నువ్వు రక్షిస్తావంటే వద్దొద్దు వాళ్ళు పాపులని దేవునికే చెప్తారు. ఆ రిలీజియస్ ఒక ఏమంటారు మతము లేకపోతే ఒక పద్ధతిని పాటిస్తాలని ఉంటుంది. ఆత్మ ప్రకారం మనము జీవించడం. ఈ సమయంలో ఆత్మ నన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఈ సమయంలో ఆత్మ మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు, అది మనము చూసుకోవాలి, అది మనం గ్రహించాలి. ఆ గ్రహించే స్థితిలో మనం లేకపోతే మనం దేవుని ఇది పోగొట్టుకుంటాం, ఆ సమయం కోల్పోతాం మేము. దేవుడు అంటున్నాడు, ఈ స్థితిలో లెండి, మీరు చెప్పిన పని చేయడానికి ఇంకా లేట్ చేయకండి. దిస్ ఇస్ ద టైమ్, అరైజ్. దేవుడు ఈసారి VBS దానికి అరైజ్ అండ్ బిల్డ్ అది ఆ థీమ్ ఇచ్చారు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లెండి, అరైజ్ అండ్ బిల్డ్. లెండి, కట్టండి. ఏమైపోయినాయి? పాడైపోయిన స్థలాలు, పాడైపోయిన జీవితాలు మనం కట్టాలి. మనం ఇంతవరకు నేర్చుకున్నది, మీరు ఇప్పటివరకు నేర్చుకున్నది మనం ఏం చేయాలంట, మనం అది ప్రాక్టీస్లో పెట్టాలి. ఈ లోకపరంగా ఏదైనా మంచి ట్రెజర్ ఉందనుకోండి, అది ఇచ్చేస్తే ఏమవుతుంది? నేను అదే వర్షిప్ టీం వాళ్ళతో కూడా మాట్లాడుతుండే, మనం ఇచ్చేస్తుంటే ఏమవుతుంది? అయిపోతుంది అన్న భయం ఉంటుంది. కానీ దేవుని రాజ్యంలో ఏంటి తెలుసా, ఎంత ఇస్తే అంత పొందుకుంటాం, ఎంత ఇస్తే అంత పొందుకుంటాం. సో మనకు భయం లేదు, ఎందుకంటే మనకి ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. మనం లేవాలి. దేవుడు అంటున్నాడు మనం లేవాలి. వీ హ్యావ్ టు, దిస్ ఇస్ ద టైమ్ టు అరైజ్ అండ్ బిల్డ్. మనం లేచి కట్టే సమయం. ఎందుకంటే మళ్ళీ ఈ పరిస్థితులు ఇప్పుడు రానున్న రోజుల పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎంత ఫ్రీడమ్ ఉంటుందో లేదో తెలియదు. మన దేశంలో అయితే చాలా ఫ్రీడమ్ ఉందనొచ్చు. ఇంకా ఇటువంటి పరిస్థితులు వేరే వేరే చోట్ల ప్రాంతాల్లో చూస్తే, మన దేశంలో ఇంకా నార్త్ ఇండియాలో చూస్తే అయితే అసలు ఇంత ఫ్రీడమ్ లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే మరి క్రైస్తవుల్ని పాస్టర్స్ని అయితే వెతికి వాళ్ళని హింసిస్తున్నారు. మాకు తెలిసిన పాస్టర్స్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే ఎంతోమంది మరి ఏదో ఎక్కడో వెళ్ళి దాక్కోవాల్సి వస్తుంది. పరిచర్యకి వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. నలుగురు కలిసి ప్రార్థన చేయడం ఫ్రీడమ్ లేదు. మనం ఏం చేస్తున్నాం, ఇంకా టైం ఉందిలే అనుకున్నాం, కానీ లేదు. హఠాత్తుగా మనం విన్నాం కదా, సంసోన్ పైన ఎట్లా వచ్చిందని. సంసోన్ పైన నుంచి ఆ అభిషేకం ఎలా ఉంది? లీజర్గా ఉన్నాడు. పోనీ చెప్పాడు. ఆమె శోధిస్తున్నా, మాటికి ఆమె శోధిస్తున్నా. దళిలా ఏం చేస్తాడంటే ఆయన
మరలా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఒకరోజు ఏమైంది, ఆయనకున్న అభిషేకం వెళ్ళిపోయినా మునుపటిలాగే ఆయన శక్తి ఉందని మళ్ళీ ఆయన ఇది చేస్తుంటే ఏమైందంట, షేక్ చేస్తుంటే ఏమీ కాలేదు. ఆత్మ విడిచి వెళ్ళిపోయింది కూడా ఆయనకి తెలియలేదంట. అటువంటి దుస్థితిలో మనం ఉండకూడదు. టైం దాటిపోయిన స్థితిలో మనం ఉండకూడదు. అందుకే ఎస్తేర్ కూడా మంచిగా ఏం చేసిందంట, ఆమె ఆ ప్యాలెస్లో ఆమె మంచిగా హాయిగా ఉంది. మొర్దెకై ఒక మాట పంపించాడు, ఇట్లా ఒక డిగ్రీ, ఒక ఆజ్ఞ పాస్ అయింది. ఏంటి మరి, యూదుల్ని నాశనం చేయాలని. ఆమె ఏమంటుంది, నేనేం చేయగలను, నాకు రాజు పిలువని పంపిస్తే కానీ నేను ఆయన సన్నిధికి వెళ్ళలేను. ఒకవేళ పిలవకుండా వెళ్తే ఏమవుతారు, చంపేస్తాడు రాజు. చంపేయమని ఆజ్ఞ ఇవ్వచ్చు. అయితే ఒక్కసారి చదువుదాం, ఎస్తేర్ 4:14. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఇక్కడ ఏమన్నారు, మొర్దెకై ఆమెను హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఈ సమయంలో ఏమీయూ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుంచి వస్తుందంట. ఈరోజు నువ్వు నేను దేవుడు చెప్పిన పని చేయకపోతే దేవుడు పని ఆగిపోతుందని ఎవ్వరు ఆ భ్రమలో ఉండదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, నన్ను స్తుతించడానికి నేను రాళ్ళను కూడా లేపుతాడు. హల్లెలూయా. ఆయన చేయాలనుకుంటే ఏ పని ఎట్లయినా చేయగలడు. కానీ అంటే యూదులకి రక్షణ వేరొక దగ్గర నుంచి వస్తుంది. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోనమని చెప్పమని. నువ్వు ఈ సమయం బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని. హల్లెలూయా. ఈ సమయాన్ని బట్టి దేవుడు మనని దేవుని రాజ్యంలో చేర్చుకున్నాడు. ఎందుకు? ఆయన చిత్తం నెరవేర్చాలని. మనం ఇంకా టైం ఉందని మనం టైం వేస్ట్ చేస్తుంటే దేవుడు అన్నాడు, ఆయన చేయాల్సిన పని నువ్వు కాకపోతే ఇంకొకరిని ఎంచుకుంటాడు. ఒక ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంటుంది, ఎయింట్ నో రాక్ గోనా క్రై ఇన్ మై ప్లేస్. అంటే నా స్థలంలో, నా ప్లేస్లో ఒక రాయిని నేను స్తుతించనివ్వను. ఎందుకంటే నేను ఎంతకాలం నేను జీవిస్తానో నేనే దేవుని స్తుతించాలి. ఆ పట్టుదల మనకుందా? నాకు చెప్పిన పని నేను చేయాలి. నన్ను దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడ నేను వెళ్తా. ఇక్కడ నువ్వు ఒక్కదాని సుఖంగా సంతోషంగా ఉన్నావేమో ఎస్తేరు, కానీ దేవుడు ఏమంటున్నాడు, మొర్దెకై ద్వారా ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చితివేమో. ఆలోచించుకో. మనం సుఖం అనుభవించడానికి కాదు. కొన్నిసార్లు మనకి దేవుడు ఇచ్చిన రిసోర్సెస్ మన కోసం కాదు. దేవుడు అబ్బా నాకు ఇంత ఇచ్చాడు, నా ఆశీర్వాదాలను బట్టి బోస్ట్ చేస్తుంటారు చాలామంది, అతిశయపడుతుంటారు. ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి తెలుసా? తిమోతిలో ఎక్కడో ఉంటుంది. కానీ ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయంటే మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండడానికి. ఆశీర్వాదం మనలో మనం పెట్టుకోవడం కాదు. దేవుని రాజ్యంలో అది పనికిరాదు. యు ఆర్ బ్లెస్డ్ టు బీ ఏ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ని మనము దేవుని రాజ్యం కోసం వాడాలి. లేకపోతే ఆ బ్లెస్సింగ్ నువ్వేం చేసావో రేపటి రోజున దేవుడికి లెక్క చెప్పాలి. చాలాసార్లు ఆశీర్వదింపబడితే దాని గురించి సాక్ష్యాలు చెప్పుకొని దాని గురించి ఇది చేస్తారు, అంతే, అక్కడికి అయిపోతుంది. కానీ దానికోసం కాదు. నువ్వు ఈ రాజ్యాన్ని, ఈ సమయాన్ని బట్టే నువ్వు ఏర్పరచబడ్డావేమో, ఈ సమయాన్ని బట్టే నువ్వు ఇక్కడ ఉన్నావేమో. నాదేముంది, పెద్దలు చూసుకుంటా, లేకపోతే మాదేముంది, లేకపోతే మాదెంత చిన్న కాంట్రిబ్యూషనే కదా, ఏమి డిఫరెన్స్ ఉండదు అనుకుంటా. కాదు, ప్రతి ఒక్కరు కౌంట్స్. మనం దేవుని యొక్క సంఘంలో ఆయన శరీరంలో మనం భాగాలైన అవయవాలమైన ప్రతి అవయవము ఇంపార్టెంట్. ఎవరైనా అంటారా గోరు ఇదేమంతా ఇంపార్టెంట్ అనిపించలేదు, దాన్ని ఎక్కువ కట్ చేయండి ఏమవుతుంది, శరీరం అంతా నొప్పి అనుభవిస్తుంది. మనం ఏది అన్ఇంపార్టెంట్ అనుకుంటామో ఒకవేళ దానికి ఏదైనా బాధ కలిగితే ఏమవుతుంది, శరీరం అంతా కూడా ఇది అనుభవిస్తుంది. సో ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్ అంట. ఆ పిలువబడిన వాళ్ళు కొంతమందే స్పందిస్తారు, దాంట్లో కొంతమంది నమ్మకమైన వారు ఉంటారు. మీరు ఏ కేటగిరీకి చెందినవారు, మనం ఏం చేస్తున్నాం, మనం అది చేయాలి. మనం చాలా హాయిగా సుఖంగా ఉంటున్నామా?
మన పరిస్థితులను బట్టి చాలు, నేను నా ఇంటి వారు మంచిగా ఉన్నామా, మేము దేవుని సేవిస్తున్నామని ఏ రకంగా సేవిస్తున్నారు? దేవుని పని చేస్తున్నామా? దేవునికి సాక్షులుగా మనం ఉంటున్నామా? దేవుడు చెప్పిన మరి ఆ కమాండ్మెంట్స్, గ్రేట్ కమిషన్ మనం చేస్తున్నామా? ఒకవేళ ఇది నా పని కాదు అని అనుకుంటే చాలా చాలా దుస్థితిలో, చాలా భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. సంఘంలో లేకపోతే దేవుని మాట ప్రకారం దేవుడు కొన్ని డెఫినెట్ ఆజ్ఞలు ఉంటాయి, అవి చేయడం నా ఇది కాదు అని అనుకుంటే చాలా తప్పు. మనం ఇన్ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ సిద్ధంగా ఉండాలి దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని మాట చెప్పడానికి, దేవునికి సాక్షిగా ఉండడానికి మనం సిగ్గుపడకూడదు. ఒకవేళ నువ్వు మనుషుల ముందు నన్ను అంగీకరిస్తే నేను తండ్రి ముందు నేను నిన్ను ఒప్పుకుంటా అన్నాడు. మనం మనుషుల ముందు దేవుని ఒప్పుకోకపోతే తండ్రి ముందు ఈయన వీరెవరో నాకు తెలియదు అంటాడు. మనం చాలామంది చాలా హంబుల్ అనుకుంటారు, నేను ఇంకా సిద్ధపడుతున్నా, ఇంకా నేర్చుకున్నాను. నీకు తెలిసిన దాన్ని నువ్వు పెట్టడానికి ఇష్టపడుతున్నావు. కొంచెం విశ్వాసమైనా చాలు. కొంచెమే ఉందేమో. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, 5 రొట్టెలు 2 చేపలు గల వ్యక్తి ఏం ఆలోచించకుండొచ్చు, నాకు తెలిసి ఆలోచించి క్యాల్కులేట్ చేసుకుంటే ఫిలిప్ లాగా ఏం చేసేవాడు, అమ్మో సరిపోదులేదు తనకున్న దాచుకొని ఏ మూలకి వెళ్ళి ఒక్కడే తినేవాడేమో. కానీ ఏం చేస్తాడు, తను ఇవ్వడానికి ఇష్టపడాడు, సిగ్గుపడలేదు. ఎస్తేరు, నువ్వు ఈ సమయాన్ని బట్టే నువ్వు రాజ్యానికి వచ్చావేమో ఆలోచించుకో, ఈ సమయానికి బట్టే నువ్వు ఇక్కడ చేర్చబడ్డావేమో, ఈ సమయాన్ని బట్టే నువ్వు ఇక్కడ ఉన్నావేమో ఆలోచించుకో. ఒకవేళ నువ్వు లేవకపోతే ఇంకొకరు నీ స్థానంలో వస్తారు, కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. ఇదే సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ ద టైం. నాకు ఇంకా టైం రాలేదు, నేను ఇంకా సిద్ధపడుతున్నాను. ఇది చాలా హంబుల్ ఇది అనుకుంటారు, కాదు. మీకు అవిశ్వాసం ఉంది ఒకవేళ అట్లా అనుకుంటుండే. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు, ఇది సమయం. కొన్ని విషయాలు నెహెమ్యా గురించి మనం ధ్యానిద్దాం. నెహెమ్యా ఎక్కడున్నాడు తెలుసా? ఆయనకి షూషాన్ కదా, ఆ కోటలో ఉన్నాడు. ఆయన ఏంటి, రాజుకి గిన్నె అందించే వాడు. మొదటి అధ్యాయంలో ఉంటుంది ఇదంతా, చూద్దాం. కానీ రాజుకి గిన్నె అందించేవాడు. అయితే ఆయన అంట, మొదటి అధ్యాయము 1st వచనం చదవమ్మా. హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లోవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వాళ్ళు ఇప్పుడు ఏమడుగుతున్నాడు నెహెమ్యా? మీకు తెలుసా, ఆయన పర్షియా దేశము లో ఉన్నాడు. అక్కడి నుంచి యెరూషలేం గురించి ఆయనకు అనుకున్నాడు. ఎంత దూరం ఉంది తెలుసా? దాదాపు 900 మైళ్ళ డిస్టెన్స్ అంట. ఎంత దూరము? 900 మైల్స్, అంటే 1228 కిలోమీటర్స్ దూరం. మనం అడుగుతామా? మనం అనుకుంటామా? ఓకే బాగున్నారా అందరూ, ఇంతవరకే అడుగుతాం. ఈయన ఏం చేస్తున్నాడంట, ఈయనకి ఏం లేదు, ఈయన కంఫర్ట్లో ఉన్నాడు, చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు. సాక్ష్యం ఇవ్వచ్చు, నేను మరి నేను కూడా మీ అందరిలాగా మరి పాడైపోయిన పట్టణాల్లో స్థితిలో లేని దేవుడు నన్ను ఏం చేస్తాడు, నన్ను ఆశీర్వదించాడు. ఇది సాక్ష్యం ఉండొచ్చు నెహెమ్యాకి, ఇవ్వచ్చు. కానీ నెహెమ్యా ఏం చేసుకున్నాడు, ఏం చూస్ చేస్తున్నాడు చూడండి. 2వ వచనము. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, ఆయన అడుగుతున్నాడు. చాలామంది మేము బాగున్నాం కదా, మేము ఆశీర్వాదాలు పొందుకున్నాం కదా, మాకెందుకు బర్డన్ లేదు. ఎస్తేరు కూడా తను ఒక మంచిగా ఒక రాణి అయింది, తను హ్యాపీగా ఉంది అని అనుకోలేదు. ఆ సమయంలో దేవుడు వాక్యం తనకు వచ్చి, ఈ సమయం బట్టి నువ్వు మరి రాజ్యానికి వచ్చావేమో ఆలోచించుకో. దేవుని రాజ్యంలో ఎందుకు దేవుడు నన్ను ఎంచుకున్నాడు? వై యామ్ ఐ హియర్? ఎప్పుడైనా అడిగారా, ఎందుకు నేను ఇక్కడ ఉన్నా, ఎందుకు నేను ఇచ్చేస్తున్నా? దేవుడి చిత్తము, దేవుడి ప్రణాళిక ఏంటి నా లైఫ్లో, నేను అది చేస్తున్నానా లేదా? ఎందుకంటే విశ్వాసంలో ఉన్నామో లేవో మనని మనం పరీక్షించుకోవాలంటే ఒకళ్ళు వచ్చి పరీక్షించి చెప్పేది కాదు. ఎవరినైతే దేవుడు నాయకులుగా పెట్టాడు, ఇందాక చదివారు కదా విల్సన్ చెప్పిన వాక్యంలో, వాళ్ళని మరి నాయకులుగా పెట్టిన వారు ఓవర్సీ చేయడానికి వాళ్ళకి పెట్టారు. కానీ మిగతా వాళ్ళంతా ఏం చేయాలా, వారిని వారు పరీక్షించుకోవాలి. ఎవరిది వాళ్ళు పరీక్షించుకోవాలి. మీ సొంత రక్షణను భయముతో మనతో కొనసాగించుకోమని. నువ్వు ఎందుకు వచ్చావు ఈ రాజ్యానికి?
మనము ఆ, మనం యాక్చువల్లీ బిబ్లికల్ క్రీస్తుని మనం వెంబడిస్తున్నామా లేక వేరొక క్రీస్తుని మారు క్రీస్తుని మనం వెంబడిస్తున్నామా? భయంకరమైన దినాల్లో మనము రాబోతున్నాం. క్రీస్తు యొక్క యాక్చువల్లీ ఇది మార్చేసే రోజులు. హూ ఇస్ గాడ్, హూ ఇస్ జీసస్ అనే విషయము వేరుగా ప్రకటింపబడుతున్న రోజులు. మనం ఒకవేళ మరి దేవుడితో కనెక్టెడ్గా ఉండకపోతే, ఎవరో విశ్వాసం పైన ఆనుకొని నడిస్తే మనము ఎక్కువ రోజులు నిలవలేము. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి షేకన్ అంట. ఆ రోజు రాబోతుంది. మన మణిపూర్ ప్రాంతంలో షేకింగ్ వచ్చింది కదా, ప్రతిదీ షేక్ చేయబడింది. మరి విశ్వాసం ఆల్మోస్ట్ అది 100% క్రిస్టియన్స్ ఉన్న ప్రాంతము, క్రిస్టియన్ ఏమంటారు స్టేట్ అనుకున్నారు. కానీ ఏమైంది, అక్కడ షేక్ చేయబడింది. సమస్త మనం ఏదైతే దేనిపైనైతే ఆనుకొని ఉన్నామో అన్నీ షేక్ చేయబడతాయి. అప్పుడు ఒకవేళ మనము కనుక దేవుని ఆనుకొని ఉండకపోతే వారు ఏమవుతారు, షేక్ అయిపోతారు. యెషయా 26:3 ఏముంటుంది, ఎవరి మనసు అయితే నీ పైన ఆనుకుంటుంది వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను. తిప్పక్కలేదు, అందరికి తెలిసిన వాక్యం. ఎవరి మనస్సు అయితే నీ పైన ఆనుకుంటుందో, ఎవరి మనస్సు అయితే ఆయన పైన ఆనుకొని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను. మిగతావన్నీ షేక్ అయిపోతాయి. ఒకవేళ మన మనస్సు పరిస్థితుల పైన ఆనుకున్నా, ఒక మనిషి పైన ఆనుకొనున్నా, ఒక దీనిపైన ఆనుకున్నా, లేకపోతే మనకున్న సామర్థ్యం పైన ఆనుకొని ఉంటే అవన్నీ నథింగ్, పోతాయి ఒకరోజు. పర్పస్ ఏంటంటే దేవుడి చిత్తమే, దేవుడి చిత్తం నెరవేర్చేవారు. ఇక్కడ నెహెమ్యా చూస్తే ఆయన కంఫర్ట్లో ఉన్నాడు. మనం ఇక్కడ ఎస్తేర్ రాణి తన రెస్పాన్సిబిలిటీ ఒక నిమిషం కోసం మర్చిపోయిందేమో. దెన్ అగైన్ తన హెచ్చరికను బట్టి తను సరి చేసుకుంటుంది. కానీ ఇక్కడ నెహెమ్యా చూస్తే ఆయనకి ఏ ఇబ్బంది లేదు, కంఫర్ట్. ఆయన ఎక్కడున్నాడు, షూషాను కోటలో ఉన్నాడు. ఆయనకి ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ చేసుకుంటూ నేను హాయిగా ఉండొచ్చు, చాలా అనుకోవట్లే. కానీ ఏం చేస్తున్నాడంట, 900 మైళ్ళ దూరంలో ఉన్న యెరూషలేము క్షేమం గురించి ఆయన మరి విచారిస్తున్నాడు. విచారించి అక్కడితో ఆపేలేదన్నా. చూద్దామా, చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇది మనం ఏమంటాం, అంత దినాలు ఏం చేయాలి, వాచ్ అండ్ ప్రే. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన సమయం, మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన సమయం. ఏం చేస్తున్నాం మనం, ఇతరుల గురించి జుట్టు ఏం జరుగుతుందో తెలుసా? మనము యుద్ధాల గురించి వింటున్నాము, భయంకరమైన డాక్టర్స్ రావడం వింటున్నాం, ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం వింటున్నాం, ఎన్నో న్యూస్ వింటాం మనం. సొంత ఇంట్లో వాళ్ళే ఒకరినొకరు ద్వేషించుకొని చంపుకునే రోజులు, ఇవన్నీ వింటున్నాము, మనం చేస్తున్నాం. కానీ మనకు ఆ బర్డన్ ఉందా? మనని ఏమంటారు, ఆ కావలి వారిగా దేవుడు పిలుస్తుంటే, ఆ వాచ్మెన్ ఏం చేస్తాడంట, దూరం నుంచి చూస్తాడంట. ఎందుకు, హై టవర్లో పైన ఉంటాడు వాచ్మెన్ ఎప్పుడు. ఎందుకు, శత్రువు వస్తుంటే చూసి ముందుగానే హెచ్చరిస్తాడంట. మేలైనా కీడైనా ఫస్ట్ ఎవరికి కనపడుతుంది, వాచ్మెన్కి. కానీ ఈ సమయంలో వాట్ ఆర్ వి డూయింగ్, మనం ఏం చేస్తున్నాం? చాలా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన సమయంలో మనము కంఫర్టబుల్గా ఉంటున్నాము. ఏం చేస్తున్నాం, చదువుదాం ఒకసారి మళ్ళీ. సో ఆయన ఏం చేస్తాడంట, అక్కడ సమాచారం విన్నప్పుడు 4వ వచనము, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆకాశమంది దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నట్టు. విజ్ఞాపన అంటే ఏంటి, ఎంతమందికి తెలుసు? విజ్ఞాపన అంటే ఏంటి? మనం ఒక లిస్ట్ చేసుకొని, నాకు ఇది కావాలి, నాకు ఈ నెల కారు కావాలి, లేకపోతే నాకు సొంత ఇల్లు కావాలి, మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇవా విజ్ఞాపన అంటే? ఏంటి, ఇతరుల గురించి మనము ఒక మధ్యవర్తిగా ఏం చేయాలా, వేడుకోనాలి. ఎవరి కోసం, మన కోసమా? కాదు, ఇతరుల కోసం. ఆ విజ్ఞాపన భారం ఉందా? ఇవాళ రేపు కనపడుతుందా? ప్రార్థన చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, మిగతా వాళ్ళంతా ఏంటి, దే వాంట్ టు ఎంజాయ్ లైఫ్. కాదు,
నెహెమ్యా ఏం చేస్తాడంట, ఆ పడిపోయిన పాడైపోయిన యెరూషలేం స్థితిని చూసి మన సహోదరులు బాధపడుతుంటే అది మన బాధగా తీసుకోవాలి. ఎంతమందికి ఆ బర్డెన్ ఉంటుంది? ఎవరో అంటే వాళ్ళ బాధ నేను అనుభవించడం ఏంటి కాదు, ఒకరు భారం ఒకరు భరించాలి. చూడండి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1-2 చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని సెకండ్ వర్స్ చదవండి. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒక్కడి భారం ఒకడు భరించి ఏంటంటే ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. కంప్లీట్ ఆయన నియమాన్ని కంప్లీట్ చేయడం ఎట్లా అంటే ఒకరి భారము ఒకరు భరించాలంట. నెహెమ్యా కంఫర్ట్లో ఉన్నాడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, యెరూషలేం పరిస్థితి కనుక్కున్నప్పుడు ఆయన భారము కలిగి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎస్తరు కూడా ఏం చేస్తుంది, 3 దినములు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తుంది. ఎవరి పక్షాన? దేవుడికి మరి ఏం చేయాలి, ఏం ప్లాన్ కలిగి ఉండాలి, ఎలా నడవాలి. దానియేలు ఏం చేస్తాడు, సమయం గురించి కాలం గురించి ఆయన ఎంక్వైరీ చేస్తూ ఆయన ఏం చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. మన కోసం యేసుప్రభు ఏం చేస్తున్నాడంట, హెబ్రీ 7:25 ప్రకారం చదవండి. మనం ఎండ్ వరకు, అంతం వరకు రక్షింపబడాలని ఆయన ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షము అంటే మనందరి కోసం. ఒకవేళ మనం అందరము దేవుని విశ్వాసం ఉంచామంటే మనకు తెలుసు యేసుప్రభు నేనే మార్గము సత్యము జీవం అన్నారు. ఆయన ద్వారా తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు వెళ్ళే. సో ప్రతి బిలీవర్ కోసం యేసుప్రభు ఏం చేస్తున్నాడు, అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. విశ్వాసంలో ఉన్నాను అని ప్రతి ఒక్కరి కోసము ఆయన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే మనము ఎండ్ వరకు రక్షింపబడాలి. పేతురు కోసం ఏం చెప్పాడు, పేతురు నేను నీ కోసము ప్రార్థన చేస్తున్నాను. నేను ఆ సేటన్ స్విఫ్ట్ చేయకుండా జల్లెడ పట్టకుండా నేనేం చేస్తున్నాను, నీ కోసము తండ్రిని వేడుకుంటున్నాను. మనం చేస్తున్నామా? మనం ఒకరి భారం ఒకరు భరిస్తూ ఇదా క్రీస్తు యొక్క నియమాన్ని మనము పూర్తి చేసిన వారముగా ఉండాలంట. మనము ఒకరి భారం ఒకరు భరించడం కాదు, మన భారం వేరే వాళ్ళ పైన వేయడానికి చాలా ఇష్టపడతాం. నా కోసం ప్రార్థన చేయండి, చాలా హ్యూమిలిటీ అనుకుంటాం. మనం వెళ్ళి ఎవరినైనా అడుగుతామా, నీకోసం నేను ఏమైనా ప్రార్థన చేయాలా, ఏమైనా ప్రార్థన చేసే విషయాలు ఉన్నాయా? ఇవ్వడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటాం, పొద్దుకోవడానికి కాదు. 2 అంటే ఇమ్ము అని ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదంట వాటికి. ఒకటి జల్లగా అంటే ఒకటి గ్రేవ్ అంట. ఈ 2కి ఏంటంటే ఎప్పుడు సాటిస్ఫాక్షన్, ఎంత పొందుకున్న వాటికి ఏంటంట సాటిస్ఫాక్షన్ ఉండదు. విజ్ఞాపన చేసే వాళ్ళకి దేవుడు చాలా దగ్గర ఉంటాడు తెలుసా. ఎందుకంటే యేసుప్రభు చేస్తున్న పని ఏంటి, విజ్ఞాపన. మనం ఎవ్వరు నశించిపోకూడదని విజ్ఞాపన చేస్తున్నాం. యేసుప్రభుకి మనము నిజముగా మనం దేవుడిని ప్రేమించే వారమైతే ఆటోమేటిక్ వస్తుంది. ఏమొస్తుంది, విజ్ఞాపన వస్తుంది. మన కోసం ప్రార్థించాం. నశించిపోయేదాన్ని చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, భారం వచ్చేస్తుంది ఆటోమేటిక్. దేవుడికి క్లోజ్గా ఉన్నారా లేదా అని తెలియడానికి ఒకటే ఇది తెలుసా, వాళ్ళు నశించిన వారిని లేకపోతే ఏదైనా బ్యాడ్ జరుగుతుందంటే దాన్ని బట్టి హేళన చేసి లేకపోతే దాని గురించి మాట్లాడుకొని చర్చలు చేసి వదిలేయరు. ఏం చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. అది వాళ్ళు దేవుడితో క్లోజ్గా ఉన్నారన్న దానికి ఒక సైన్ అన్నమాట. ప్రార్థిస్తారు. ప్రార్థన చేస్తున్న వారు కనపడితే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళుగా మనకు అర్థమవుతుంది. లేకపోతే నాకెందుకు వచ్చింది, నా వరకు వచ్చినప్పుడు చూసుకుందాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏ రివైవల్, ఇప్పుడు ఒక హీలింగ్ మీటింగ్స్ అంటే, ఆశీర్వాద కుడికలు అంటే చాలామంది వస్తారంట గుంపులు. ప్రార్థన అంటే రారు. ప్రార్థన అంటే రారు. మనం ఇవ్వాల్సి వస్తుంది కదా, టైం ఇవ్వాలి, ప్రార్థన చేయాలి, భారము. క్రైస్తవులు ఏమిటి, ఇచ్చేవాళ్ళగా ఉండాలి. ఫస్ట్ ఎక్కడ మొదలవుతుంది, నీ టైం ఇవ్వండి దేవుడికి, అక్కడ మొదలవుతుంది. నీ రిసోర్సెస్, నీ బలం ఇవ్వండి దేవుడికి. మనం బలముతో శక్తితో మనము దేవుని ఆరాధిస్తామా? ఏముంది, మత్తయి సువార్త 22:37 ఏముంటుంది, చదవండి. 22:37 22:37 చదవండి. 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 22:37 చదవండి.
అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఆ, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ. ఇంకొక చోట ఏముంటుంది, నీ పూర్ణ బలముతోనూ కూడా ఉంటుంది. నీ దేవుడైనా యెహోవాను మనం ఏం చేయాలంట, ప్రేమించాలంట. మనము హృదయముతో మన ఆత్మతో మరి మనస్సుతో మనం చేయాలంటే మన బలము శక్తి మన ఉన్నదంతా ఏం చేయాలి, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. చాలా చర్చెస్లో చాలా చోట్ల ఏంటి, మనం కానుక డబ్బాలో కానుక ఇస్తే నేను దేవుడికి ఇచ్చేసాను. నో, గాడ్ ఈజ్ నాట్. మన ఇచ్చే ఆఫరింగ్స్లో దేవుడు ఆనందించాడంట. ఏం కొడుతున్నాడంటే ఆయన మన హృదయాన్ని కొడుతున్నాడు, మనల్ని కొడుతున్నాడు ఆయన. చాలా మటుకి ఏంటి, ఆఫరింగ్ ఇచ్చేస్తే నేను దేవుడికి ఇచ్చేస్తాను అన్న ఫీలింగ్ ఉంటుంది అందరికీ. లేదు, దట్ ఈస్ ద లాస్ట్ థింగ్. నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ సమయాన్ని, నీకున్నదాన్ని ఇస్తున్నావు దేవుడికి. నెహెమ్యా ఏం చేస్తున్నాడు, ఆ విజ్ఞాపన చేస్తున్నాడు. అవసరం లేదు తనకి, నేను హాయిగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, వదిలేయాలని అనుకోలేదు. కానీ ఏం చేస్తున్నాడు ఆయన, తన వారు బాధపడుతున్నదని. 5వ వచనం ఒకసారి చదవండి. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ ఏం చేస్తున్నాడు, నీ దాసులైన ఇజ్రాయేల్ అంటున్నారు. ఇజ్రాయేల్ ఎవరు, ఆయన దేవుడు ఏర్పరచుకున్న జనము. అరే దేవుడు ఇష్టపడే వాళ్ళని మనం ఇష్టపడుతున్నామా, దేవుడు ప్రేమించేదాన్ని మనం ప్రేమిస్తున్నామా, దేవుడు ద్వేషించేదాన్ని మనం ద్వేషిస్తున్నామా, లేకపోతే డిస్కనెక్టెడ్గా ఉంటున్నామా? సో ఆదివారం మట్టుకే నేను చర్చ్కి వస్తాను, మిగతా రోజులు నాకు సంబంధం లేదు, సో నేను దేవుడికి గొప్ప ఫేవర్ చేస్తున్నా. చేయట్లేదు మనం. దేవుడు మనం ఆయనతో కనెక్టెడ్ ఉండమని ఎందుకంటారు, ఎందుకంటే మనము ఆయనతో కనెక్టెడ్ ఉంటే మనకు ఆశీర్వాదం. అది నిన్న డిస్కషన్లో అంటుండే, ఆశీర్వాదాల కోసం మనం దేవుని వెంబడించదు, అభిషేకం కోసం ఈ సాంగ్ మనం పాడతాం కదా. నేను అనుకుంటుంటే అవును కదా, మనం దీనికోసం వెంబడిస్తే ఏమవుతుంది, అవి వస్తాయేమో. కానీ మోషతో ఏమన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా దూత నేను పంపిస్తాను, మీరు ముందుకు కొనసాగిపోండి అన్నాడు. కానీ మోష ఏం అడిగాడు, నీ సన్నిధి నాతో రావాలి, నువ్వు ఒకవేళ నువ్వు అక్కడ లేకపోతే నేను అక్కడికి వెళ్ళనన్నాడు. దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు, మనము ఇక్కడ చెప్తున్నాడు, నీ దాసుల కోసం నేను వారి పక్షాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు అన్న మనం వీ హ్యావ్ టు అరైజ్, లేవాలి. ద స్టేట్ వేర్ యు ఆర్ ఇన్. వాగ్దానాలు పొందుకొని ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నావు, నేను నీకు తోడై ఉంటాను నువ్వు అని మనం చాలా వాగ్దానం పొందుకున్నప్పుడు ఏం చేస్తాం, సంతోషిస్తాం. కానీ దాన్ని బట్టి ఏం చేస్తున్నాం, పేతురికి ఆశ ఉండే, ఏముండే, ఒకవేళ అది నువ్వే అయితే నన్ను నీళ్ళపైన నడవమని చెప్పు, నేను నడుస్తున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు, రమ్మన్నాడు. వద్దన్నాడా, వద్దొద్దు పేతురు అన్నాడా, లేదు. ఎందుకంటే ఎవరైనా దేవుడి పట్ల ఆసక్తి చూపిస్తే దేవుడు చాలా దగ్గరగా వాళ్ళని గమనిస్తాడు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, యెహోషువ ఏంటి, ఆయన ఎవరు గమనిస్తున్నారని కాదు, కానీ ఆయన మోషే దేవుడితో మాట్లాడి వెళ్ళిపోయిన గుడారం దగ్గర నిలబడి ఉండేవాడు. అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, అమేజింగ్ అనిపిస్తుంది. ఒకళ్ళు ఆశించి లేకపోతే ఏదో ఆశించి చేస్తున్నాడని కాదు, కానీ దేవుడు ఏం చేస్తాడు, గమనించాడు లేదా. నెక్స్ట్ నాయకుడిగా యెహోషువను ఎంచుకున్నాడు. ఆసక్తి మనకుందా, మనము దేవుని విషయాల్ని గమనిస్తున్నామా? మరి ఆ కాలంలో ఒక బానిసగా ఉన్న దానియేలుని కూడా దేవుడు దర్శించాడు. ఆయనకి ముందుగా ఏం జరగబోతుందో ఎందుకు బయలుపరిచాడు. ఆయన ఏం చేస్తున్నాడంట, అరే బానిసత్వం కాలం అయిపోయే సమయం వస్తుంది అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంట, లేఖనాలను ధ్యానిస్తున్నాడు, చూస్తున్నాడు.
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. మోషే కూడా మండుచున్న పొదను చూశాడంట దూరం నుంచి. చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది వెళ్ళాలని ఆయన తిరిగి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు స్వరం వినిపించింది. మరి దేవుడు అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడలేడా? మోషేతో మాట్లాడగలడు. డ్రా నియర్ టు మీ అండ్ ఐ విల్ డ్రా నియర్ టు యూ అంటాడు దేవుడు. మనం ఆయన సమీపిస్తే ఆయన మనని సమీపిస్తాడు. హీ వెయిట్స్. ఏమంటారు, దినమెల్లా చేతులను చాపైనా ఒక ఏమంటారు మొండి జనం కోసము, ఎవరైతే ఆయన మాట వినని వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఓకే, ఇంకా ఎప్పుడు లేస్తారు నా బిడ్డలు? వింటున్నారు. ఒకరోజు ఒక సమయంలో ఆ వాయిస్ ఆగిపోతే ఏం చేస్తాం? మనకు వినపడతా ఉంది. దేవుడు ఎప్పటికీ అది కంటిన్యూ చేయడు. ఒక సమయం వస్తుంది, వదిలేస్తాడు. అప్పుడు మనం ఇంకా వినపడుతుంది కదా, ఇంకా దేవుని యొక్క మర్సీ ఉంది కదా అని మనము దాంట్లో కొనసాగుతూ ఒకరోజు ఆ సమయం మనకు తెలియకపోవచ్చు. హఠాత్తుగా స్వరం ఆగిపోతే ఏం చేస్తాం? ఇదే సమయం మనం సిద్ధపడాల్సింది. మన కంఫర్ట్ జోన్ మనకి ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే, నాకున్న దాన్ని చూసి నేను ఆశ్చర్యపోతుండే, దేవా నిజంగా ఇంత ఎలా ఇచ్చావు, ఈ స్థితిలో నన్ను పెట్టావు, నేను ఏ పాటి దాన్ని. ఆ యొక్క సెంచురీ ఆ శతాధిపతి తన కుమార్తె మంచిగా అయిన తర్వాత, జాయిరస్ కదా, ఆయన ఏం చేశాడు? నేను ఏదో ఒకటి చేయాలి దేవుడి కోసం, ఏదో ఒకటి చేయాలి, నేను చెప్పాలి ఎవరికన్నా. మనకు ఉంటుంది ఆసక్తి. ఎప్పుడు ఉంటుంది తెలుసా? మనం కొత్తగా దేవుళ్ళలోకి వచ్చామనుకోండి, వాళ్ళ ఆసక్తి ఇప్పుడు గమనించారా? వాళ్ళు మనని మనం చూసుకుంటాం. నేనైతే చూసుకుంటా ఒక్కొక్కసారి. ఎంత ఆసక్తి ఉంటుంది వాళ్ళకి. ఏదో ఒకటి దేవుడి గురించి నేను తెలుసుకున్నా ఎవరికొకరికి చెప్పాలి. నాకు మంచి జరిగింది, నేను ఒకరికి చెప్పాలి. నేను రక్షణ పొందిన కొత్తలో నాకు ఎవరైతే దేవుడి గురించి ఫస్ట్ మా ఫ్రెండ్ చెప్పింది, వాళ్ళకి వెళ్ళి చెప్పి, మీరు ఇలా ఉండకూడదు కదా, దేవుని వాక్య ప్రకారం ఇలా ఉండాలని నన్ను చూసి ఎంత నవ్వారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అరే, నాకు దేవుని వాక్యాన్ని బోధించేవారు చెప్పారు, దేవునిలోకి నడిపించడానికి వీరు ఒక సాధనంగా దేవుడు వాడుకున్నారు. ఈరోజు నేను వాళ్ళకి ఇలా కదా దేవుని వాక్యం చెప్తుంది అంటే నన్ను చూసి నవ్వుతున్నారేంటి అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళకి విని అలవాటైపోయింది. అదే కొత్తగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆసక్తి ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి నేను దేవుడి కోసం. మేమైతే కొత్తగా దేవుళ్ళకి వచ్చినప్పుడు ఈ సిటీలో ఇప్పుడైతే అంత మీటింగ్స్ అంత ఓపెన్గా జరగట్లేదు, కానీ అప్పుడు చాలా క్రూసైడ్స్ చాలా ఇవి జరిగాయి. సువార్త కొడుకు పెద్ద గొప్ప నాయకులు వచ్చారు ఇక్కడికి, హైదరాబాద్కి. చాలా బ్లెస్సెడ్ సిటీ మనది. ఎంతోమంది గొప్ప దైవజనులు వచ్చారు ఇక్కడికి. రెనాల్డ్ బాంకే వచ్చారు, మారిసర్లో వచ్చారు, డెరెక్ ప్రిన్స్ వచ్చారు, బెనహీన్ ఎన్నోసార్లు వచ్చారు. గొప్ప నాయకులు వచ్చారు ఇక్కడికి. బ్లెస్సెడ్ ప్లేస్. ఇప్పుడు ఆ యొక్క ఇది లేదు. ఎంతోమంది ఇండియా రావడానికి బ్యాన్ చేయబడ్డారు. అప్పుడు ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. సమయము ఇది అని కాదు, ఆసక్తి ఎలా ఉండేది. ఎన్నోసార్లు దినకరన్ గారు గొప్ప మీటింగ్స్ ఇక్కడ జరిగాయి. ఇప్పుడు ఏంటి, అందరూ బిజీ అయిపోయారు. దేవుని కోసం సమయం కాదు. నేను ఎట్లా నా రాజ్యాన్ని కట్టుకోవాలి, నా ఇల్లుని కట్టుకోవాలి, తప్పులేదు. కానీ దేవుడు చెప్పమనే దానికి, చేయమనే దానికి చేయడానికి మనకి ఇది ఉందా? నెహెమ్యా తన పనులు మానుకోలేదు. తన పనులు చేస్తూనే దేవుడికి రాజ్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. మీ పనులు మానుకొని చేయమనట్లేదు, మీ పనులు చేస్తూనే మీ దృష్టి ఎక్కడుంది, మీ డిజైర్ ఏముంది, నేను దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తిని అన్న డిజైర్ ఉందా, లేకపోతే ఈ లోకపరంగా ఈ లోకాన్ని నేను వెంబడించాలి. లోకంలో చాలా మనం బిజీగా మర్చిపోతాం. అదే విల్సన్ బ్రదర్ అంటారు కదా, సండే అని కూడా మర్చిపోతుంటారు కొంతమంది. లేకపోతే అరే ఇవాళ సండేనా, అరే ఇవాళ ఇదా అని గుర్తొస్తుంది. కానీ దావీదు అలా కాదంట. నేను ఎప్పుడూ ఆయన సన్నిధికి వెళ్ళాలని ఎప్పుడూ ఏం చేసేవాడంట? వెయిట్ చేసేవాడంట, ఎదురు చూసేవాడు. అందుకే దేవుడు దావీదుని ఏమంటాడు? తన హృదయానుసారుడు అన్నాడు.
ఇక్కడ చూస్తే మనం నెహెమ్యా భారం కలిగి ఉన్నాడు. మనం చూస్తే ఎజెకియల్ ఒక్కసారి చూద్దాం. ఎజెకియల్ 9వ అధ్యాయము 4 నుంచి 6 వచనం వరకు చదువుదాం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరినీ విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా చాలు. ఇక్కడ అంటే జడ్జ్మెంట్ బిగిన్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అంట. ఎక్కడి నుంచి తీర్పు ఆరంభమవుతుందంట? దేవుని ఇంటి యొద్ద నుంచి ఆరంభమవుతుందంట. ఇక్కడ కొంతమంది ఉన్నారు, దేవుడు అంటున్నాడు ఆ తీర్పు వేరుపరిచే సమయం వచ్చింది. ఏంటంట, కొంతమంది ఎవరైతే ఈ పట్టణంలో జరుగుతున్న విషయాల్ని బట్టి, లేకపోతే ఇక్కడ జరుగుతున్న భయంకరమైన విషయాలను బట్టి ఎవరైతే ఏడుస్తున్నారో ప్రలాపిస్తున్నారో వారిపైన ఏంటంట, వారి యొక్క నుదుటి పైన గుర్తు వేయమన్నాడు. తర్వాత ఏ భేదం లేకుండా స్త్రీలు పురుషులు పిల్లలని ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని, ఆ గుర్తు లేని ప్రతి ఒక్కరిని ఏం చేయాలంట? చంపవలెను. ఎక్కడి నుంచి మొదలవ్వాలి? అది దేవుని మందిరం నుంచే మొదలు పెట్టమంటున్నాడు. పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి అక్కడి నుంచే దేవుని పరిశుద్ధ స్థలం నుంచే మొదలు పెట్టమంటున్నాడు. ఎవరు ఫస్ట్ హతమయ్యారంట? ఇజ్రాయెల్ పెద్దలు. ఇజ్రాయెల్ పెద్దల నుంచే తీర్పు స్టార్ట్ అయింది. గుర్తు ఎవరిని దేని చూసి ఏడవాలంట? పరిస్థితులను చూసి బాధ, ఆ భారము లేని వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంట? ఎండ్ చేసేస్తాడు. మనకు భారం ఉందా? నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు, నా చర్చ్ బాగుంటే చాలు, ఇంకా ఎక్స్టెండ్ కొంచెం ఎక్కువ ఇది ఉన్న వాళ్ళు ఏమంటారు, మా చర్చ్ వరకు బాగుంటే చాలు అనుకుంటాం. కాదు, పట్టణంలో ఉన్న పరిస్థితులను బట్టి, జరుగుతున్న విషయాన్ని బట్టి భారం కలిగి ఏడుస్తూ, అయ్యో మరి దేవుని నామము మరి దూషింపబడుతుంది, లేకపోతే దేవుని నామము ఇక్కడ హెచ్చింపబడాలి, దేవా నువ్వు నీకు చెందవలసిన మహిమను ఇతరులకు ఇవ్వనన్నావు కదా ప్రభువా అని ఎవరైతే ప్రలాపిస్తే, ఎవరైతే చదువుతున్న విషయాల్ని బట్టి మరి దుఃఖిస్తారో వాళ్ళపైన ఒక ముద్ర ఉంటుంది. వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? రికగ్నైజ్ చేస్తున్నాడు, గుర్తిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభుతో ఏకీభవించి మనం ఏం చేస్తాము? విజ్ఞాపన చేస్తున్నాం. అటువంటి వారిని ఏం చేస్తాడు? దేవుడు గుర్తిస్తాడు. కానీ ఆ గుర్తు లేని వారిని ఏమంటున్నారు ఇక్కడ? వారిని ఏ భేదం లేకుండా స్త్రీలు పురుషులు పిల్లలని కాకుండా ఏం చేయాలంటే వారందరినీ చంపేయాలి. ఎంత ఘోరం! అదే మనం యెర్మీయా చూద్దాం. యెర్మీయా 9వ అధ్యాయం 12 నుంచి 26 వరకు చదువు. 9వ అధ్యాయం యెర్మీయా. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడునూ సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఏల కాలిపోయి పాడాయెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను. సైన్యం. సో ఇక్కడ చూస్తే పరిస్థితి భయంకరంగా ఉందంట. దేశం పాడైపోయిందంట, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయంట. అయితే ఏం చేయాలంట? చూడు 17వ వచనం చదవమా. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. 17. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. చూడు, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. స్త్రీ మనం ఇక్కడ చూస్తే సంఘము స్త్రీతో మనము పోల్చొచ్చు. రోదన చేసే స్త్రీని ఏంటంట? స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. లాస్ట్ డేస్లో దేవుడు ఎవరిని చూస్తున్నాడు? నమ్మకంగా ఉన్న వారిని చూస్తున్నాడు.
దేవుని యొక్క మాట ప్రకారం జీవించే వారి కోసం చూస్తున్నాడు, అటువంటి సంఘం కోసం చూస్తున్నాడు, అటువంటి వధువు కోసం చూస్తున్నాడు. ఎవరంటే వారు కాదు. అందుకే నాడు ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యము చేరాడు, కానీ తండ్రి చిత్తము చేసేవాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళంతా ఏంటంట, అక్రమము చేయవారా లారా నా ఎదుట నుంచి. లాలెస్ పీపుల్ అంటే ఏంటి? దేవుని యొక్క మాటని వెంబడించని వినని వాళ్ళంతా లాలెస్ పీపుల్. సంఘాలు ఉండొచ్చు, అద్భుతాలు జరగచ్చు, ప్రభు అంటున్నారు యేసు ప్రభువుని. ప్రభు అన్నంత మాత్రాన్ని ఏంటంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళిపోం. అట్లా అంటే ప్రతి ఒక్కరు ఎంతోమంది వెళ్ళిపోవచ్చు, కానీ ఎవరైతే ఆయన ఆజ్ఞని పాటిస్తారో, ఎవరైతే ఆయన తండ్రి చెప్పిన మాటను చేస్తారో. ఇక్కడ చూస్తున్నారు, రోధించే స్త్రీలను పిలవమనప్పుడు అంటున్నాడు. స్కిల్ఫుల్ ఉమెన్ అంట. స్కిల్ ఎవరైతే మరి ఆ యొక్క నేర్చుకున్నారు ఆ విద్యని, రోధించడం అనేదాన్ని. అందరికీ రాదు అది. ఆ స్కిల్ ఉన్న వాళ్ళని పిలిపించడం అంటున్నాడు. ఆ స్కిల్ మనకుందా? మహానయం హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటాం. హౌస్ ఆఫ్ ప్రేయర్లో ప్రార్థించేవారు ఉన్నారా? మన కోసం కాదు, విజ్ఞాపన చేసేవారు. బేసిక్గానే ప్రార్థన అంటే మనం రోజు ప్రార్థన చేసుకుంటాం. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం భారం కలిగి వారి పక్షాన ప్రార్థన చేసేవారు. యేసుప్రభు మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, మనం నశించిపోకూడదని. రోధించే స్త్రీలుగా మనం ఉన్నాం. ఆ స్కిల్ ఉందా మనకి? అదొక స్కిల్ అంట. ఒకసారి చదువు మళ్ళీ 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. చదువు. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది. సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది. దేవుడంట ఒక్క మనుషుడైన మధ్యలో గ్యాప్లో ఉండి మరి ఈ యొక్క దేశాన్ని పాడు చేయకున్నట్లు ఎవరైనా ఒక్కరైనా కనపడతానంటే దేవుడు ఎతికితే అంట ఎజెకియల్లో ఉంటుంది. ఏమిటి? ఒక్కళ్ళు కూడా కనపడలేదంట. థ్యాంక్ గాడ్, మనకు యేసుప్రభు మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ఇది కృపాకాలం. ఎందుకంటే యేసుప్రభు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. అపవాది వచ్చి ప్రతిసారి ఇదిగో వీళ్ళు ఈ పని చేశారు, వీళ్ళు ఇది చేశారంటే తండ్రి అని మన పక్షాన వేడుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు మనకేంటంటే ఒక మాదిరిని ఉంచెళ్ళాడంట. మనం ఆ మాదిరిని వెంబడించకుండా మన సొంతంగా మనం చేసి ప్రభువా అనగానే మరి దేవుడు మనని వచ్చి పరలోక రాజ్యంలో తీసుకెళ్ళిపోతాడు అనుకుంటే మనంతా భయంకరమైన స్టేట్లో భ్రమలో ఉన్నవారు ఇంకొకళ్ళు ఉండరు. ఫస్ట్ ఒక బిలీవర్గా మనం చేయాల్సింది ఏంటంటే మనము విజ్ఞాపన చేయాలి. చూసిన పరిస్థితులను బట్టి రోధించాలి. ఆ స్కిల్ ఉండాలంట మనలో. మన సంఘంలో ఆ స్కిల్ ఉందా? నేను ఎవరి కోసం ఏం ప్రార్థన చేయాలి, ఇతరుల అవసరతలు గుర్తించే స్కిల్ ఉందా మనకి? ఇక్కడ అంటే దేశం పాడైపోతే, దేశం భయంకరమైన స్థితిలో ఉంది. చదువా 18వ వచనం 19వ వచనం. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగులార్పు విద్య నేర్పుడి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? స్త్రీలారా ఒక పనిస్తున్నాడు. ఏంటది? మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. మీ కుమార్తెలకు రోదన చేయుట నేర్పించానంట. మనకు ఒకవేళ మనము ఒక ఏమంటే ప్రార్థన మందిరం అనబడి ప్రార్థనే లేకపోతే ఎంత ఘోరం. మనం ఆ స్కిల్ఫుల్ పీపుల్ దేవుడు ఈ లాస్ట్ అవర్లో మనం ఎవరికి చెప్తాము? ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే ఫస్ట్ దారిన పోయే వాళ్ళని పిలిచి రండి అని చెప్తామా? ఎవరికి చెప్తాం? మనకి ఏదైనా ఇంపార్టెంట్ విషయము, ఒక భయంకరమైన మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నామంటే దేవుడికి చెప్తాం. సరే కాకుండా ఎవరికి చెప్తాం? చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళకి, నమ్మకమైన వాళ్ళకి కదా.
మరి దేవుడు ఇక్కడ ఒక ఇది ఇస్తున్నాడు, ఆ యొక్క స్కిల్ఫుల్ ఉమెన్ని ఆ యొక్క రోధించే నేను సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నా అని నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా నేను ఎట్లా చేస్తాను అనుకున్నాను. ఆ ప్లేస్లో మనం ఉన్నామా? ఆమోజు 3:7 చదవండి ఒకసారి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ప్రభువైన యెహోవా ఏమి చేయండి. చూసారా, దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనని ఆయన రెస్పెక్ట్ చేస్తాడు. నేను అబ్రహాంకి చెప్పకుండా నేను చేయలేను అనుకున్నాడు. మనకు అకౌంటబిలిటీ ఉందా? దేవుడికి అకౌంటబుల్ ఉండే అవసరం ఉందా అసలు? యాక్చువల్లీ చెప్పకుండా చేస్తే అడిగే ధైర్యం ఉందా? ఆయన ఎదిరించే ఇది ఉందా? యోబులో ఏమంటాడు? ఆయన ప్రశ్నించే ఇది ఎవరికైనా ఉందా? నేను చేసినట్లు ఎవరైనా చేయగలరా? మనకు తెలుసు ఎవ్వరు కూడా ఆయన దానిలో ఏ 1% కూడా 0.0% కూడా మనం ఏమీ చేయలేం. కానీ అబ్రహాము ఎంత ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తను అబీమెలెకు రాజుతో ఏమంటే ఆయన ప్రవక్త, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకోమంటాడు. ఆయన నియమించుకున్న ఏర్పరచుకున్న ప్రవక్తలకు చెప్పకుండా ఆయన ఏమీ చేయడంట. ప్రవక్త చేసే ఫస్ట్ పని ఏంటి? దేవుడికి మనిషికి మధ్యవర్తిగా ఉంటాడు కదా. దేవుడు మాట తీసుకొచ్చి తన ప్రజలకు చెప్తాడు. కావలి వారిగా ఉంటారు వాళ్ళు. కావలి వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు ముందు జరగబోయేది ఖచ్చితంగా చెప్తాడు. ఏది హఠాత్తుగా వాళ్ళ లైఫ్లో జరగవు. సడన్ టెర్రర్ అనేది రాదు. మనం చూస్తాం కదా కీర్తన 91 ఏంటి? హఠాత్తుగా ఏదైనా వస్తుందా? హఠాత్తుగా ఏది సంభవించదంట. దేవుడు హెచ్చరిస్తాడు ఆయన పిల్లలకి. ఇక్కడ చూస్తే మనము మరి ఆ రోధించే వారిగా ఉంటున్నామా? ఏదైనా ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు వీళ్ళని నేను నమ్మగలను, సో వీళ్ళకి నేను ఈ పని అప్పచెప్తున్నా అన్న విషయంలో మనం ఉంటున్నాం. చర్చ్లో కూడా ఏ పనైనా ఎవరంటే వాళ్ళకి పరిచర్య కూడా పౌలు తిమోతితో ఏం చెప్తాడు? నమ్మకమైన వారికి పని అప్పచెప్పకమంటాడు. నమ్మకమైన వారు. మోషే గురించి ఏమంటాడు దేవుడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నమ్మకమైన వారిగా దేవుడు ఆ అవర్ ఆఫ్ ఆ ట్రబుల్, ఆ టైంలో పిలిచినప్పుడు మధ్యలో నిలబడే వారి కోసం దేవుడు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఆ సంఘంగా మనం ఉంటున్నామా? సంఘాలు చూస్తే వీధి వీధికి ఒక సంఘం ఉంది. కానీ నిజంగా దేవుడు హృదయాన్ని ఎరిగిన సంఘముగా, దేవుడు చెప్పిన పని చేసే సంఘంగా మనం ఉంటున్నామా? ఇక్కడ చూసే రోజించి ఆ స్కిల్ఫుల్ ఉమెన్ని పిడిపించమంటున్నాడు. జాయన్లో ఏమంటున్నారు? సియోన్లో ఏం వినపడుతుందంట? రోదనలు వినపడుతున్నాయంట. మీ యొక్క పిల్లలకి ఏం నేర్పించమంటున్నాడు? కుమార్తెలకి రోధించే ఆ విద్యను నేర్పించమంటున్నాడు. ఫస్ట్ మనకు ఆ రోధించే విద్య రాకపోతే ఇంకేవి రావు. భారం లేకపోతే ఏమీ చేసినది అది కౌంట్ కాదు. ఒకవేళ ప్రతిదీ మనం దేవుడి నామంలో చేసే ప్రతిదీ కౌంట్ అవుతే మరి ప్రతి ఒక్కరికి ఇంకా అసలు ఇచ్చేసే ఇది ఉండదు. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసే వారి కోసము దేవుడు చూస్తున్నాడు. యేసుప్రభు ఏమన్నా? నా ఇష్టం వచ్చింది నేను చేయను, నా తండ్రి ఏది చేయమని చెప్తే నేను అది చేస్తాను. ఆయనకి స్వస్థపరిచే శక్తి లేదా? ఇజ్రాయెల్ అంతటినీ ఒక్క రోజులో స్వస్థపరచగలడు ఆయన. కానీ ఏం చేశాడంట? తండ్రి ఎవరిని ముట్టమంటే వారిని ముట్టాడు, ఎవరిని స్వస్థపరచమంటే వారిని స్వస్థపరిచాడు, ఎవరి జీవితాన్ని అద్భుతం చేయమంటే అది చేశాడు. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చా అంటాడు. దేవుని హృదయం ఏంటంటే ఎవరు వెళ్తారు? యెషయా దర్శనం చూసినప్పుడు ఏం చూశాడు ఆయన? ఆయన దేవుని చూసిన తర్వాత ఫస్ట్ వర్డ్ ఏమంటారు? ఎవరు మా నిమిత్తం ఎవరు నేను ఎవరిని పంపేదను? ఎవరిని పంపాలి? దేవుని దృష్టిలో ఏముంటుంది? ఎట్లా నిన్న ప్రజలు ఈ నశించి వారిని
ఆయన కావాలంటే ఆయన రక్షించలేడని కాదు, కానీ హీ వాంట్స్ టు యూజ్ అస్. ఎంత గొప్ప ఆధిక్యత. మనం ఎప్పుడైనా చిన్నపిల్లలతో చేస్తుంటాం కదా, వాళ్ళు అప్పుడప్పుడే నడవడం నేర్చుకొని లేకపోతే అప్పుడప్పుడే ఇది చేయడం నేర్చుకుంటే మనం వెళ్ళి మనం పెట్టడానికి 1 సెకండ్ పడుతుందేమో, కానీ వాళ్ళకి ఇచ్చి నువ్వు అది ఇవ్వు, నువ్వు అక్కడ పెట్టు అని చెప్తాం. అది వాళ్ళు చేసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? మీరు అది చూసారు, అది ఆనందమే. సరే వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. దేవుడు అట్లనే మనల్ని బట్టి ఆనందిస్తుంటారు. మన ద్వారా మరి ఆయన చిత్తం నెరవేర్చబడినప్పుడల్లా ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన నామం మహిమపరచబడినప్పుడల్లా ఆయన ముఖంలో ఆనందం ఉంటుంది, నవ్వు ఉంటుంది. ఈ కాలంలో దేవుడు చూస్తున్నాడు, రోధించేవారు, ఆ మీడియేటర్స్ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ యేసుప్రభు మనలో కనపడకపోతే, ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ మనలో కనపడకపోతే మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉండం ఎంతైనా. కానీ మోషే చూస్తే ఏమన్నాడు? తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరి కోసం? మొండి జనమైన ఇజ్రాయేల్ కోసం. అయ్యా నువ్వు మోషేతో దేవుడు ఏమన్నాడు? నేను వీళ్ళని నాశనం చేసేసి నీ ద్వారా ఇంకొక జనాంగాన్ని లేపుతా అన్నాడు. కానీ మోషే ఒప్పుకున్నాడు? దానికి ఒప్పుకోలేదు. ఏమన్నాడు? కావాలంటే నా పేరు జీవగ్రంథం నుంచి తీసివేయి. ఒకవేళ నువ్వు ఇంతవరకు వీళ్ళని ఇక్కడ నడిపించి మరి వీళ్ళ దేవుడు రక్షించలేక వీళ్ళని ఇక్కడ నాశనం చేశాడని చుట్టూ ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటారు? దేవుని యొక్క మహిమ గురించి, దేవుని యొక్క ప్రజల గురించి, దేవుడి యొక్క చిత్తం గురించి మోషేకి ఎంత ఆలోచన. మనముంటే ఏమంటుండొచ్చు? మంచి ఆలోచన చేస్తావు దేవా, కానీ అట్లనే కానీ అంటాం. చాలా బెస్ట్, నా అంత బెస్ట్ మనిషి నీకు దొరకడు, కరెక్టే నువ్వు చేసేది అనుకుంటా. ఎందుకంటే యూఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్, నేను. కానీ మోషే అట్లా కాదు. కావాలంటే నువ్వు నా పేరు తీసేస్తాయి, కానీ ఈ ప్రజల్ని మాత్రం నువ్వు నాశనం చేయకన్నాడు. మనకు ఆ భారం ఉందా? మనం చూస్తున్నాం పరిస్థితులు. చాలామంది మర్చిపోయామమ్మ మణిపూర్లో ఏం జరిగింది. ఏదైనా కొద్దిసేపే జ్ఞాపకం ఉంటుంది, తర్వాత మర్చిపోయి ఇదవుతాం. అక్కడ జరిగింది మా వరకు రాదేమో అనుకుంటాం. ఎప్పుడు ఎట్లా పరిస్థితులు మారుతాయో తెలియదు. మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దిస్ ఇస్ ద అవర్, దిస్ ఇస్ ద టైం. ఎందుకంటే ఒకవేళ మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే బుద్ధి లేని కన్యకల వల్ల మనం ఏం చేస్తాము? మన దివిటీలను వెలిగించుకొని మనం నూనె సిద్ధం చేసుకోవాల్సిన సమయంలో నిద్రపోతుంటాం. మెలకుగా ఉంటే తెలిసేది. దిస్ ఇస్ ద అవర్, దిస్ ఇస్ ద టైం. దేవుడు పిలుస్తున్నాడు, మనం లేచి మరి కట్టమంటున్నాడు. ఎట్లా కడతాం? ఫస్ట్ మనము ఆ రోధించే వారిగా, విజ్ఞాపన చేసే వారిగా మనం ఫస్ట్ ఉండాలి. అప్పుడు చేస్తూ ఉంటే మనం చూస్తాం, పౌలు ఎప్పుడైతే ఆయన మరి దేవుడితో ఒక ఎదురుబాటు జరిగిన తర్వాత ఏం చేశాడంటే ఫస్ట్ ఆయన ఇదిగో అననీయను ఎందుకు పంపించాడు? ఇదిగో ఆ తిన్నననే మార్గంలో ఆ పలానా ప్లేస్లో మరి సౌలు అనే ఒక వ్యక్తి నీకు కనపడతాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నీ లైఫ్లో ఏం జరగబోతుందో కనపడాలంటే నీ లైఫ్ గురించి కానీ మిగతా గురించి కానీ ఏం చేసేయాలి? విజ్ఞాపన చేసే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా ఈ యొక్క లాస్ట్ డేస్లో మనం కనపడాలి. కనపడకపోతే మనం ఆ సమయాన్ని మిస్ అయిపోతామేమో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదవండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ చూసారా? దాని ముందు వచనం చదవమా. మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిందంటే ఆ తర్వాత తీర్పు జరుగును. రెండో ఛాన్స్, మూడో ఛాన్స్ లేదు. ఒక్కసారి మరణం వచ్చిందంటే ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? తీర్పు. ఆయన ఎదుట మనం నిలబడాల్సిందే. అయితే అంట యేసుప్రభు అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి కోసం ఆయన పాపం లేకుండా రెండో మారు ప్రత్యక్షమవుతారంట. హల్లెలూయా.
రెండో మారు ప్రత్యక్షమవుతాడంట. తన కొరకు కనిపెట్టుకున్నవారు. బుద్ధి లేని కన్యకల వల్ల నిద్రపోతున్న స్టేట్లో ఉన్న వారికి ఏంటంటే ఈ యొక్క ఫిజికల్ ఇది కాదు నేను అంటుంది, ఆత్మీయ స్థితిలో. ఫిజికల్ స్టేట్లో అందరం ఒకనొక సమయాన నిద్రపోతాము, నిద్రపోవాలి, అవసరం కూడా. కానీ ఆత్మీయ స్థితిలో నిద్రావస్థలో ఉన్నవారు ఏం చేస్తారు? ఆ టైంని మిస్ అయిపోతారు. ఆ రోధించే వారిగా, ఆ స్కిల్ఫుల్ ఉమెన్గా, స్కిల్ఫుల్ పీపుల్గా మనం లేకపోతే, సంఘము ఆ విధంగా లేకపోతే ఆ టైంని మిస్ అయిపోతారు. మనం కనిపెట్టుకుని ఉండవలసిన వారం. ఎవరైతే దేవుని కోసం కనిపెడతారో వారు జ్ఞానులు. దేవుని వెతికేవారు జ్ఞానులు. దే విల్ సర్చ్. మనం చూస్తాం దానియేలు గురించి ఏమైంది, ఆయన చాలా జ్ఞాని. ఎందుకు? ఆయన దేవుని ఎప్పుడు కనిపెట్టేవాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు గురించి ఏమైంది, వాళ్ళకి ఆ కల్దీల దేశంలో అక్కడ ఉన్న వారందరికన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానం ఉందంట. వారు ఎందుకు? దేవుని కోసం వారు ప్రత్యేకపరచుకొని దేవుని కనిపెట్టుకొని ఉన్నవారు. దానియేలు ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యంలో ఏం రాయబడిందో దాన్ని కనిపెట్టుకొని దాని ప్రకారం చేయాలని ఒక బానిస స్థితిలో ఉన్న దానియేలు కూడా ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే అట్లా ఆశ కలిగినాడు, దేవుడు ఏం చేస్తాడు? మార్గాన్ని తెరిచాడు. మీకు ఆశ ఉందా? ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మార్గాన్ని తెరుస్తాడు. ఈరోజు మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. నేను ఉన్న స్థితిలోనే నేను ఉండను. నేను దేవుడు చెప్పేదానికి నేను సిద్ధపడతాను. నేనున్న స్థితిలో నేను ఉండను. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ స్టేట్. ఇంకా రేపు 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 అని, ఆ రేపు అనేది ఉంటుందో లేదో మనకు తెలియదు. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈ దినమే రక్షణ దినం. ఇదే అనుకూల సమయం. రేపటి రోజున ఉందో లేదో మనకి తెలియదు. దేవుడు అంటున్నాడు, మీరు లెండి, అరైజ్, కట్టండి. దేని కట్టాలి? మనము దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవుని కోసం, దేవుని నామాన్ని బట్టి మీరు ఏది చేసినా దాన్ని బట్టి దాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నన్ను ఎవరు చూస్తున్నారులే, నన్ను ఎవరు గుర్తిస్తున్నారులే అంటే ఆ బాధే అవసరం లేదు. మన దేవుడు న్యాయవంతుడు. ఆయన రైటియస్ గాడ్. అందుకే మోషే అన్నాడు దేవుడు, నువ్వు ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళలేవంటే కూడా ఏమన్నాడు? నీవు న్యాయం చేసే దేవుడివి. యువర్ వేస్ ఆర్ గుడ్. నీ మార్గాలు మంచివి. నువ్వు మంచి చేసే దేవుడివి. ఆయనలో ఏ దోషం మనం ఎవరం కూడా కనుక్కోలేము, కనిపెట్టలేము, ఎతికినా దొరకదు. ఈరోజు మనం ఆ రోధించే వారుగా ఉంటున్నాము, భారం కలిగిన వారుగా ఉంటున్నాం. ఫస్ట్ థింగ్ మనం లేచి కట్టడానికి ఫస్ట్ థింగ్ ఏముండాలా? మనం పరిశీలించాలి, మనం తెలుసుకోవాలి, మనము భారం కలిగి ప్రార్థించాలి. ఆ భారము లేకపోతే మనం దేవునికి క్లోజ్ లేమని అర్థమైపోతుంది. దేవుడికి క్లోజ్, దేవుడు ఎరిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉంటుంది వాళ్ళకి, దేవుడికి ఉన్న భారం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అది ఆజ్ఞ. ఆయన ఒకసారి చూడండి, 1 పేతురులా చివరిగా వచనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం, 20-21. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలి యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలి యందు నడుచుకొనున్నట్లు, మీరు ఆయన అడుగుజాడలో నడుచుకోవాలని మీకు మాదిరి ఉంచిపోయెను. ఒక ఎగ్జాంపుల్ ఉంచిపోయారంట. ఆయన ఎలా సఫర్ అయ్యాడు, ఎవరి కోసం సఫర్ అయ్యాడంట? ఆయన మనము ఆయనతో పాటు ఆయన ఆనందంలో పాలు పుచ్చుకోవాలనంట ఆయన మన కోసం శ్రమను అనుభవించాడంట. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమంటుంది? విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు మనం చూచుచు మనం ఈ పరుగు పందాన్ని ఓర్పుతో కొనసాగించాలంట. హల్లెలూయా. ఇంకొకటి చదువుదాం. 1 యోహాను 3:16 చదివి క్లోజ్. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అయితే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకున్నాం. అయితే మనం ఏం చేయాలి? ఇన్ రెస్పాన్స్
మనము కూడా మన నిమిత్తము సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై మన ఉన్నాము. ప్రాణములు పెట్ట బద్దులమై ఉన్నామంట. ఒక మ్యాండేటరీ కమాండ్ ఇది. మనము మన ప్రాణాన్ని పెట్టడానికి వీ ఆల్సో ఆట్ టు గివ్ అవర్ లైఫ్స్ ఫర్ అవర్ బ్రదర్స్. అంటే ఫస్ట్ ఇతరులకి ప్రయారిటీ మనం ఇవ్వాలి. మనం విన్నాం కదా, అప్పుడు ప్రశాంత్ జోస్ గారు చెప్పారు, మన అవసరతలు మన తండ్రికి మనం అడగక మునిపే తెలుసు. మన అవసరతల కోసం అంత ప్రార్థన చేసే అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఇతరుల అవసరతల కోసం ప్రార్థన చేస్తామో ఆటోమేటిక్గా మన అవసరతలు తీరుతూ ఉంటాయి. అదొక ట్రిక్. మనకు ఏదైనా అవసరం ఉంటే అటువంటి అవసరతలు ఉన్న వాళ్ళ కోసం, ఇతరుల కోసం ప్రార్థన చేయండి. అప్పుడు మన అవసరతలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. మనకు ఒక మాదిరి ఉంచే వెళ్ళాడు యేసు ప్రభు. ఆ మాదిరి మనం ఫాలో అవ్వాలి. మనం చూస్తే మనం క్రీస్తు యొక్క స్వభావం కలిగి ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చించాడు. మోషే తనకన్నా ఎక్కువగా మరి ఆయన నామ మహిమ కోసము ఆయన ఎక్కువగా ఆశించాడు. అందుకే మోషే ఒక గొప్ప నాయకుడుగా ఉన్నాడు. నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క క్యారెక్టర్ని వాళ్ళు చూపిస్తారు. వాళ్ళే దేవుడికి ప్లీజింగ్గా ఉంటారు. ఎందుకంటే దేవుడు యేసుప్రభుని చూసినప్పుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరిలో అయితే ఆయన ప్రియ కుమారుడు కనిపిస్తారో వాడిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఫస్ట్ థింగ్ మనం లేచి కట్టడానికి ఫస్ట్ మెట్ ఏంటంటే మనము చూసిన పరిస్థితిని బట్టి భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయాలి ఆయన చెప్తాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇవ్వకుండా ఉండలేడు మన దేవుడు. ఎందుకంటే మనకన్నా ఎక్కువ ఆసక్తితో ఎదురు చూసేవాళ్ళు దేవుడే మన కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంటాడు. ఈరోజు నేనున్న పరిస్థితి నుంచి లేవాలని ఆశపడుతున్నవారు అంటే లేచి నుంచోండి. జస్ట్ స్టాండ్. చెప్పండి దేవుడికి, ఎస్ ఐ వాంట్ టు. నేను నా పరిస్థితి నుంచి లేచి నేను నిలబడి నేను దేవునికి సమర్పించుకుంటాను. ఎస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రికారమషమంద కురియాందర బస్సవర. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే సయ్యా, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసేదా, నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే సయ్యా, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఎస్, ప్రతి ఒక్కరు మీ కమిట్మెంట్ తీసుకుందాం. నాయనా, ఎస్ లార్డ్, మీ కుడి చేయి పైకెత్తి ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, నేను ఉన్న స్థితిలోనే ఉన్న పరిస్థితిలో నేను ఉండదలుచుకోలేదు ప్రభువా. నేను లేచి ప్రభువా నీ కోసము, నీ యొక్క రాజ్యము కోసం ఏదో ఒకటి చేయాలని ఆశపడుతున్నా. నన్ను వాడుకోనైనా, హియర్ ఐ యామ్, నేను ఇక్కడ ఉన్నా ప్రభువా. ఎస్ లార్డ్, యూజ్ మీ ఫర్ దై గ్లోరీ. ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి ఆయనకి మీరు కమిట్ చేసుకోండి. ఏ విషయాలు మీరు కమిట్ చేసుకోవాలనుకున్నారు
మీరు కమిట్ చేసుకోండి. ఎస్ లార్డ్, హల్లెలూయా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ఎస్ లార్డ్ ఫాదర్, మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మీరు ఒప్పుకోండి. వాట్ ఎవర్ యువర్ కమిటింగ్, వాట్ ఎవర్ గాడ్ ఈజ్ స్పీకింగ్, మీతో దేవుడు మాట్లాడుతున్న మాటకి మేము లోబడి ఉంటాం ప్రభువా. మేము ఉన్న స్థితిలోనే ఉండమేస్తాయా. లార్డ్ టచ్ us లార్డ్, స్ట్రెంథెన్ us ఫాదర్ గాడ్. ఆ ధైర్యమునివ్వండి, ఆ బలమునివ్వండి ప్రభువా. ముందుకు కొనసాగుటకు ఉన్న స్థితిలోనే లేకుండా ముందుకు కొనసాగే కృపను మాకు అనుగ్రహించండి యేసయ్యా. ఎస్ లార్డ్, రిలీజ్ దట్ అనాయింటింగ్ ఓ గాడ్ ఫాదర్. తీసుకున్న తీర్మానానికి ప్రభా నమ్మకముగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి. ఎస్, హల్లెలూయా. ఎస్ దేవా, మాకు శక్తినివ్వయ్యా ప్రభా, బలమునివ్వయ్యా ప్రభా. నీ నామంలో నించునే కృపను మాకు ఇవ్వయ్యా దేవా. మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారిగా, మాలో మేముండి సంతోషించకుండా ఇతరుల కోసం విజ్ఞాపన చేసేవారుగా మమ్మల్ని లేవనెత్తయ్యా ప్రభా. ఆ విజ్ఞాపన ఆత్మని కుమ్మరం చేసే, ఆ రోధించే స్త్రీలుగా, రోధించే వారముగా మేముందముగా అక్క. మేము ఉండడమే కాక ప్రభా, అంతని కుమార్తెలకు నేర్పించమన్నా వేస్తే యంగ్ జనరేషన్కి ప్రభా ఆ రోధించడం అనే విద్యను నేర్పించే కృపను అనుగ్రహించండి. మా నేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ నిజముగా ప్రభా ప్రార్థన మందిరముగా మారును గాక. ఆ భారమును కలిగి ప్రభా ప్రార్థన చేసేవారుగా ఈ సమయంను బట్టి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని ఎరిగి, నువ్వేదైతే చెప్తున్నావో లెమ్ము నీవు తేజరిల్లుమని మాట్లాడుచుడగా నీకు వెలుగు వచ్చి ఉన్నదని ప్రభా, ఇదే అనుకూల సమయం అని మాట్లాడుతున్నారు. ఎస్ కరబషమందర కురియాందర వస్తబర. థ్యాంక్ యూ జీసస్. సమయంలో లేచి నీ పనులు చేయడానికి పూనుకునే కృపను అనుగ్రహించు. నించిన వారు నైనా వారు చేసుకునే తీర్మానాన్ని మీరు చూస్తున్నారు. ఆ దినమన ప్రభు యెహోషువ యొక్క కమిట్మెంట్ చూసిన దేవుడు నాయన. ఈ రోజున ప్రభు ఇక్కడ నించిన ప్రతి ఒక్కరి కమిట్మెంట్ మీరు చూస్తున్నారు ప్రభు. ప్రతి ఒక్కరు విశ్వాసం చెప్పున వారి జీవితాల్లో జరుగును గాక. కొంతమంది విశ్వాసంతో స్ట్రగుల్ అవుతున్నారు, అన్బిలీఫ్తో స్ట్రగుల్ అవుతున్నారు. ఈ దినం ఈ సమయం అడగండి, దేవా నా హృదయంలో విశ్వాసంను దయచేయండి. హెల్ప్ మై అన్బిలీఫ్ గాడ్, ఇంక్రీజ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని పెంచండి, వృద్ధిపరచండి ప్రభు. ఐ కమ్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. యేసు నామములో అపరిమితమైన ఆత్మనేస్నామంలో గద్దిస్తున్నాం ప్రభు. నీ ధైర్యముతో నింపమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, బోల్డ్నెస్తో నింపండి. థ్యాంక్ యూ జీసస్. సమయంలో ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ కార్యమును ప్రభు వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా, మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్గా మేము ఏమి చేయాలని మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, అది యావత్తు నైనా మా ద్వారా నెరవేరును గాక. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కమిట్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు చూసి ఉన్నారు. ఎవరి హృదయంలో ఏముందో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి హృదయాలు ఎరిగిన దేవుడవు నీవు ప్రభు. మీరు పరిశోధించి దేవుడు కావాల్సిన కృపను రిలీజ్ చేయమని అడుగుతూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి.